అరుణాచల నివాసాయ ప్రేమ గంగా ప్రవాహినే ప్రేమ చైతన్య రూపాయ ప్రశాంతి నిలయే నమః. భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందాలకు నమస్కరించి ఇక్కడ చేరినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరుని సాయిరాం చెప్తూ, ఇక్కడికి వచ్చేగానే నాకు చాలా విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. అంటే 60 ఏళ్ల క్రితం నుంచి అన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి. ఈ 60 ఏళ్ల విషయాలు ఇప్పుడు చెప్పాలంటే టైం ఎంత పడుతుంది మరి? అది ఏడాదంతా కష్టపడి చదివి రాత్రి పగలు చదివితే 1 గంటలో పరీక్ష రాసేస్తున్నాం. వాడు పిహెచ్డీలు చేసేస్తున్నారు, పాస్ అయిపోతున్నారు. ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి వదిలేయండి, పాస్ అవుతున్నారా లేదా? అలాగే బాబాగారు కూడా ఏం చేస్తారంటే తన భక్తులకు కానీ విద్యావంతులకు కానీ ఎవరికైనా సరే, ఒరే నాయనా, ఇదిగో నువ్వేం సంపాదించినా ఏం చేసినా ఇంతవరకే నీకు లిమిట్, ఆ లిమిట్ దాటి ఉండకు అని చెప్పడమే మనకి ఈ సనాతన ధర్మంలో స్వామి భారతీయ సంస్కృతికి మనకి చెప్పిందంతా అదే. అసలు నాకు అనిపిస్తుంటుంది, ఒక్కోసారి స్వామి ఏదైనా పద్యాలు అవి చదువుతుంటే చాలా ఇష్టంగా వింటూ ఉంటాం. పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది నీకు చక్కదనము అంటారు. బ్యూటీ, అందం అంటే ఏమిటి? అందం బాగా డ్రెస్ వేసుకోవటమా, లేకపోతే మేకప్లు కొట్టుకోవటమా, లేకపోతే నగలు వేసుకోవటమా, లేకపోతే పోస్ట్ అండ్ పొజిషన్స్ ఉన్నాయని అందంగా మిరిసిపోతావా? దేనికి నువ్వు దేని అందం అని చెప్పారు స్వామి. సహనమన్నది నీకు చక్కదనం అన్నారు. ఆ సహనం కనుక మనకు ఉంటేనట ఈ అందాలు ఎందుకు పనికిరావన్నారు. ఒకసారి స్వామి తన రూమ్లో కూర్చోబెట్టి మీరందరూ ఏ సిటీ నుంచి వచ్చారు అని అడిగారు. ఏ సిటీ బాగుంటుందని కూడా అడిగారు. అనేసరికి మేము విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి స్వామి మా విశాఖపట్నం చాలా బాగుంటుంది అన్నాం. ఇంకో చెన్నై నుంచి వచ్చినవాడు, స్వామి మా మద్రాస్, అప్పుడు మద్రాసేగా, మద్రాస్ బాగుంటుంది అన్నారు. ఇంకొక ఆయన బెంగళూరు, ఇంకోవాడు బాంబే, ఇట్లా అన్నీ చెప్తున్నారు. ఓ, మీకు తెలిసిన సిటీ ఇదా? మరి అంతకాలం మీరు ఇంత చదువుకున్నారు, ఇంత చేశారు కదా, మీకు ఈ మాత్రం తెలియకపోతే ఎట్లారా అని చెప్తూ స్వామి ఎంత చక్కగా చమత్కారంగా చెప్తారు కదా. మరి సింప్లిసిటీ ఈజ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అన్నారు. ఎవరికైనా ఉందా? ఏది లేదు. కాళ్ళు ఎగరేస్తున్నాం. నేను సంగీత విద్వాంసుడిని, నేను వక్తని, నేను ఇలాంటివాడిని అలాంటివాడిని అని చెప్పుకుంటూ ఉంటాము. నాకు ఏ లోటు లేదండి, అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లే, అసలు నా గురువులే అక్కర్లే, టీచర్లు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, నా అంతా నేనే నేర్చేసుకున్నాను బా అంటారట స్వామి దగ్గర. స్వామి చెప్పారు, నేను చెప్పింది కాదు ఇవి. అలా ఫీలింగ్ అయిపోతుంటుంది అందరికీ. దయచేసి ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను 10వ తరగతి తెలుగు మీడియంలో చదివాను తప్ప ఈ ఇంగ్లీషులు కానీ, ఈ క్యాలిక్యులేషన్లు కానీ, ఇంక సైన్సులు కానీ ఇవన్నీ నాకు సబ్జెక్టులు ఏమీ రావు, అన్నిట్లోని జీరోవే. అయితే స్వామి దగ్గర మనల్ని ఆయన హీరోగా చేశాడు. చూసారా, మనం అన్నిట్లో జీరో ఉన్నా స్వామి పదంలో నడిస్తే హీరోలుగా తయారు చేస్తారు స్వామి. లేదా నువ్వు హీరోగానే వెళ్ళిపోతుంటే నిన్ను జీరోగా కూడా చేసేస్తారు, జాగ్రత్త అంటారు. అలాగా స్వామి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే 16 సంవత్సరాలు లీలలు, 16 సంవత్సరాలు మహిమలు, 16 సంవత్సరాలు ఆయన మహత్ కార్యాలు చేశారు స్వామి. అలా ఆఖరిగా ఆయన ఏం చేశారు, 16 సంవత్సరాల నుంచి బోధలు ఎక్కువగా చేసి వీరందరికీ కూడా బోధన చేయటం వల్ల వీళ్ళందరూ కూడా విషయాలన్నీ తెలుసుకొని అందరికీ పంచిపెడతారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఈ చిన్న పిల్లలు, ఇప్పుడు ఆ బాబు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతవరకు నాకు గణానాత్మ కూడా రాదండి బాబోయ్, నేను ఆ మంత్రం కూడా చదవలేను. ఎందుకు ఆ వేదం అనేసరికి నాకు కొంచెం భయం.
పాట పాడేయమంటే పాడేస్తాను, 4 మాటలు చెప్పమంటే చెప్తాను, కానీ వేదం అంటే తప్పుగా చదవకూడదు, ఏదైనా తప్పు చదివితే బాగుంటుంది, ఏమిటి ఇంత పెద్దవాడు ఇలా చదివాడు అనేస్తారు. అది ఎందుకు అసలు వచ్చిన గొడవ? మనం కామ్గా ఉంటే మంచిది. అందుకని స్వామి అప్పుడే ఒకసారి చెప్పారు, స్వామి షట్ అప్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ హార్ట్ అన్నారు. ఎందుకన్నారు ఆ మాట? నువ్వు నిశ్శబ్దంగా కామ్గా ఉండంతే, ఓపెన్ యువర్ హార్ట్ అన్నారు. మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి తప్ప నోటితో డబ 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 డమరుకం మోగినట్టు వాగితే ఏం లాభం లేదు అని చెప్పారు. చెబుతూ ఒక మాట అన్నారు, ఇంకో మాట చక్కగా చెప్తారు కదా మరి స్వామి, ఎంత చక్కగా చెప్తారు చూడండి. అందుకని ఇప్పుడు 16 సంవత్సరాలు ఇలా అన్నాం కదా, ఇలాగే నా జీవితంలో కూడా 16 సంవత్సరాలు నా బాల్యం అంతా ఎలా జరిగిందో, 16 సంవత్సరాలు స్వామి దగ్గర బాల వికాస్లో చేరినప్పుడు, 16 సంవత్సరాలు సత్యసాయి సేవా సంస్థలో ఉన్నప్పుడు, ఇంక ఈ 16 సంవత్సరాలు స్వామి యొక్క బోధనని మనం కూడా బోధించే విధంగా ఉండాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, యద్భావం తద్భవతి. ఏది ఒకసారి అనండి అందరూ. అంత సింపుల్గా అంటారా? ఎంత చక్కగా అనాలి. మన శ్లోకాలు చదివితే ఎట్లా చెప్తాం? గట్టిగా చక్కగా యద్భావం తద్భవతి అనాలి. మన అనిల్ కుమార్ గారు మాటలు వింటుంటే గుండె గుబేలు మనిపోతుంటుంది. ఒకసారి ప్రణామ్స్ అంటారు. మనకి అంటే ఆ ఆర్తితోటి భగవంతుని కీర్తించడం అలవాటు చేసుకోవాలి అని చెప్పేవారు స్వామి. అంచేత ఇలాగా ఎంత చక్కగా నాకు అనిపిస్తుంది. 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఇంకా స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో నా 1400 మంది పిల్లలు ఉండేవారు. 800 మంది ఆడపిల్లలు, మిగతా 600 మంది మగ పిల్లలు ఉండేవారు. ఎవరికి కనీసం ఏ గీతం రాదు, పాట రాదు, మాట రాదు. మరి స్కూలు జిల్లా పరిషత్ స్కూల్ అది. ఒక సంగీత విద్వాంసుడిని తీసుకొచ్చారు చీఫ్ గెస్ట్గా. తీసుకొచ్చి ఆయనతో చెప్పారు, మరి సంగీత విద్వాంసుడు చీఫ్ గెస్ట్గా వస్తే ఒక్క పాటైనా ఆయనకు వినిపించాలి కదా ఎవడైనాను. ఆయన అడిగారు, ఏమిటి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మీలో ఎవరికి ఏమి పాటలు రావా అన్నారు. ఎవరికీ రాదన్నారు. అప్పటికే నేను బాల వికాస్లో ఉండడం చేత, మా మాస్టర్ గారు నేను పాడతానన్నాను. మా మాస్టర్ గారితో, ఒరే ఏంట్రా నువ్వు పాడతావా అన్నాడు. పాడతానన్నాను. ఏం పాట పాడతారు? ఏదో పాటలండి, పాడి ఛాన్స్ ఇవ్వండి చూద్దాం. అప్పటికే నాకు స్టేజ్ ఎక్కి బాగా పాటలు పాడాలి, ఉపన్యాసాలు ఇవ్వాలని కోరిక ఉంది కాబట్టి వెంటనే వెళ్ళిపోయాను, స్టేజ్ మీదకి వెళ్ళాను. అప్పుడు ఆ రోజు పాడిన పాట చెప్తున్నాను. పాడవే రాట్నమా ప్రణవ భారత గీతి, 7 దీవులలోన ఒప్పేటి నీ ఖ్యాతి, పాడవే రాట్నమా ప్రణవ భారత గీతి, 7 సంద్రాలలో వాడవాడలలోన, 7 సంద్రాలలో వాడవాడలలోన, పాడవే మా గాంధీ కళ్యాణమయ గీతి, పాడవే రాట్నమా ప్రణవ భారత గీతి అని పాడేసరికి ఆ సంగీత విద్వాంసుడు, అప్పుడు నేను చిన్నపిల్లాడు కాబట్టి గట్టిగా ఎత్తేసుకున్నాడు. ఇప్పుడు ఎవడెత్తుకుంటాడు అంటే భగవంతుడు. ఇప్పుడు చిన్న పిల్లాడు చక్కగా ప్రహ్లాదుడిలాగా చక్కగా ఎంత చక్కగా చెప్పారు చూడండి. అది భక్తి భావం, ఆధ్యాత్మికం వైపు పిల్లల్ని కనుక రప్పిస్తే అంత ఆనందం కలుగుతుంది. ఎవరు అన్నారు, సత్యసాయిబాబా దగ్గరికి నీకేమిటి వస్తుంది అని అడిగారు. ఏమొస్తుందండి? ఆనందం. మా సార్ చెప్పారు కదా, ఆనందం, బ్రహ్మానందం, పరమానందం. అబ్బా ఇది చెప్పలేము. ఇంకా ఒకసారి మనం స్వామిని తలుచుకోగానే హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది. ఇవాళ ఏమీ తినక్కర్లేదు, తాగక్కర్లేదు, హాయిగా ఉంటుంది. అప్పుడు ఆ సంగీత విద్వాంసులు అడిగారు, నీకు ఈ విషయాలు, ఈ పాట ఎవరు నేర్పించారు అని అడిగారు. చూడండి మళ్ళీ స్వామి ఎక్కడికి వస్తున్నారు అన్నారు. అంటే నేను చెప్పాను, మా అమ్మగారు నేర్పించారు అన్నారు. చూసారా, మన తల్లి మనకి మంచి పాటలు, మంచి మాటలు, మంచి నడవడిక నేర్పిస్తే ఎప్పటికైనా మనం మంచి దారిలోకి వస్తామని చెప్తుంది. కాబట్టే సత్యసాయి బాబా వారు 1972లో బాల వికాస్ అని పెట్టారు. ముందర ఇది బాల విహారగా ఉండేది. విహారం అంటే పక్షులు విహరిస్తూ వెళ్ళిపోతాయి.
అవి సరిగ్గా తీరుతెన్ను ఉండదు, అంచేత వికసించాలి అని చెప్పి బాల విహార్ని వికాస్గా మార్చి ఈ రోజుకి కూడా ప్రపంచ స్థాయిలో సత్యసాయి సేవా సంస్థల్లో బాల వికాస్ అంటే అబ్బా నిజంగా ఇప్పుడు మనకు రోజు ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఆ చిన్న చిన్న పిల్లలు పాటలు మాటలు డ్యాన్సులు డ్రామాలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఇవన్నీ అందుకనే స్వామి చెప్పారు, తల్లి చాలా ప్రధానమైంది నీకు. అందుకనే స్వామి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అంచేత మన తల్లిని ఎప్పుడు తలుచుకోవాలి. అంచేత మనందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన తల్లిని ఎక్కడున్నా సరే మన అమ్మ ఈరోజు నేర్పించడం వల్ల కదా ఈరోజు ఈ సభలో వచ్చి ఇలా మాట్లాడగలిగే శక్తి ఎవరిచ్చారు నీకు? దేహాన్ని ఇచ్చినటువంటి దేహమాత ఆవిడే మన తల్లి అని చెప్పారు. అందుకనే స్వామి చెప్పారు ఈ 5 మాటల్ని మర్చిపోకండి, ఎప్పుడు మరవకూడదు. రోజు దేహమాత అన్నారు, రెండవది దేశమాత అన్నారు, మొదటి గోమాత అన్నారు, భూమాత అన్నారు, వేదమాత అన్నారు. ఈ 5 మాటల్ని రోజు తలుచుకోవాలి. అందుకని మన స్వామివారు ఏం చేశారు? వేదాలు పఠించడం అని చెప్తున్నారు. వేదమాతను మర్చిపోకుండా చూసారా. గోమాతను కూడా పూజించాలి. అందుకని 4 అక్షరాలు మన తెలుగులో 4 అక్షరాలు చెప్పారు స్వామి. 4 అక్షరాల్లో నీ జీవితం అంతా ఉందని చెప్పారు. అ ఆ ఈ అని అ ఆ ఈ ఆ అంటే అమ్మ. చూసారా, మనకి దేహమాత ఈ దేహాన్ని ఇచ్చింది కాబట్టి తల్లికి నమస్కారం చేసుకోవాలి, లేకపోతే నీకేం జీవితమే లేదు కదా. అందుకని అమ్మ చాలా పవిత్రమైన వస్తువు, బజార్లో ఎక్కడ దొరకదు, డబ్బులు పెడితే కొనడానికి దొరకదు. అంచేత అమ్మ ఉన్నప్పుడే అమ్మ దగ్గర మనం అన్నీ నేర్చుకొని అమ్మ పోషణలో కనుక నడిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది పాపం? దానికి శక్తి కావాలి కాబట్టి పిల్లాడికి గోమాత అంటే అందుకని పూర్వం తల్లి పిల్లలకి ఆవు పాలు పట్టి వాళ్ళని పోషించేవారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంటే ఆవు పాలు తాగితే వాడికి మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ అన్నారు, ఈ అంటే ఇల్లు అన్నారు మా స్వామి. ఈ అంటే ఇల్లు. మొట్టమొదటి నీ తల్లి జన్మనిచ్చింది, రెండవది నీకు పాలించి పోషించింది, మూడవది నీకు ఒక ఇల్లు. నువ్వు ఇంటి వాడిని చేసేవంటారు కదా, పెళ్లి చేస్తే ఒక ఇంటి వాడిని చేసేవంటారు. ఆ పెళ్లి చేసి ఇంట్లో పెట్టి వాడికి అన్నీ జాగ్రత్తగా నేర్పించడమే ఇల్లు అంటే. ఇంకా ఈ ఇంట్లోకి వచ్చేసి కూర్చుంటే ఎలాగా? అందుకని ఈ అంటే ఈశాన్యంలో ఈశ్వరుని పెట్టారట. ఆ ఈశ్వరుని ఈశాన్యంలో పెట్టడం వల్ల ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా దైవాన్ని స్మరించాలి. అందుకని మన భారతదేశం మనకి ఈస్ట్లోనే ఈశాన్యంలోనే ఉందిట. అందుకని ఇది దైవభూమి, యోగభూమి, యాగభూమి, త్యాగభూమి అని చెప్పేసి అంటారు స్వామి. ఎప్పుడు ఉపన్యాసాలు చాలా చక్కగా చెప్తారు. ఇలాగా స్వామి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. అలాగా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పాటలు ఎవరైనా ఏదైనా పాడితే మా అమ్మగారు వాళ్ళు 9 సిస్టర్స్ అందరూ కూడా మంచి సంగీతంలో విద్వాంసులే, బాగా పాటలు అవి పాడగలరు. వాళ్ళు ఏది పాడినా అట్లాగే ఉండేది. అంచేత ఎవరింట్లో కార్యక్రమాలు జరిగినా చూసారా, ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చేసేటువంటి కర్మల వల్ల పిల్లలు కూడా అవి వస్తాయి అనడానికి ఇది అటు నిదర్శనం. అందుకని మన స్వామి చక్కగా ఈ బాల వికాస్ పెట్టి చక్కగా నేర్పించండి పిల్లలకి ఇప్పటి నుంచే అన్నారు. ఇంకోటి ఏంటంటే తెలుగు భాష. మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చేర్పించండి, అమెరికాలో పంపించండి, ఎక్కడికి పంపించండి, పర్వాలేదు. అవి జీవనోపాధికి పనికొస్తాయి, కానీ జీవిత పరమావధికి మాత్రం ఆ భాషలు పనికిరావు. అంచేత మన తెలుగు భాష, మన స్వామి భాష, మన భరతమాతలో ఎంతో చక్కటి భాష తెలుగు భాష నేర్చుకోండి, తెలుగులో తప్పులు మాట్లాడకండి అని చెప్పి స్వామి వారు చెప్తుంటే, మీకు తెలుసు అనిల్ కుమార్ గారు బ్రదర్ ఉండేవారు కదా, రత్నాకర్ గారు ఉండేవారు ఇక్కడ, న్యూరో సర్జన్ ఆయన ఒకసారి ఏదో మాట్లాడుతూ చెప్పారు. ఒక ఫ్యామిలీ పాపం ఇక్కడే పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు ఏదో కారణం చేత అమెరికా పంపించారు. ఈ అమెరికా పట్టుకెళ్ళిన తర్వాత శుభ్రంగా తెలుగు మర్చిపోయారు. వాళ్ళు పూర్తిగా తెలుగు మర్చిపోయి మళ్ళీ వచ్చేసారు ఇక్కడికి. మరి ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ ఇంట్లో ఆమెకు అంతా వడ్డాలు చేసిందిట ఇల్లాలు. ఆవిడ అందిట సిగ్గు లేకుండా తినండి అందిట. అంటే ఎవరు తింటారండి?
మన తెలుగు భాషే. సిగ్గు లేకుండా తినండి అంటే ఎవరు తింటారు? ఇంతలో భర్త గారు వచ్చారట, అయ్యో మా అమెరికాది వెళ్ళింది కదా, ఆవిడ భాష మర్చిపోయింది, మీకు కావాల్సిన అడుక్కు తినండి అన్నట్ట. అంటే మనమే మన భాషని పర్ఫెక్ట్గా పిల్లలకి నేర్పించాలని చెప్తున్నాను. ఎందుకంటే ఈ బాల వికాస్ కానీ ఏదైనా సరే వాళ్ళకి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ కథలు కానీ మాటలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే వినేవాళ్ళు కూడా అబ్బా ఈ పిల్లాడికి మంచి ట్రైనింగ్ ఉంది, బాగుంది అని తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడే మొక్కై వంగనదే మానే వంగుతుందా అంటారు కదా. అంటే చిన్నపిల్లలప్పుడే వాళ్ళని మంచి తర్ఫీదు ఇవ్వాలి. ఓ భజన పాడేవాళ్ళు కానీ, ఓ వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ ఎవరైనా సరే అందులో మన నిష్ణాతులుగా అవ్వాలంటే సాధన చేయాలి. అందుకని సాధన కర్నా చాహియే, మనువా భజన కర్నా చాహియే, ప్రేమ కర్నా చాహియే, సాధన కర్నా చాహియే. సాధన చేయాలి. నేను భజనలు పాడుతాను, నేను సేవలు చేస్తాను, నేను యాగాలు చేస్తాను, మంత్రాలు చదువుతాను, అష్టాదశ పురాణాలు నాకు కంఠస్థవచ్చు, భగవద్గీత 18 అధ్యాయాలు అప్పచెప్పేస్తాను, ఇంకా తెలియదు కదా అన్ని విషయాలు నాకు తెలుసు, ఇంకా నాకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు అనుకోకూడదట. స్వామివారు చెప్తారు. ఇవన్నీ ఎన్ని చేసినా భజన వినా సుఖ శాంతి నహి అన్నారు స్వామి. ఆ భజన చెయ్యందే నీకు సుఖం రాదు. మనం సంకీర్తన చేయిందే మనకి సుఖశాంతులు లభించవు. నువ్వు ఎన్ని పనులు చేయి సత్యసాయి సేవా సంస్థలు. అందుకనే మొట్టమొదట భజన మందిరం అన్నారు దీని ముందర. తర్వాత సత్యసాయి సేవా కేంద్రాలుగా మారే. ముందర ఇవన్నీ భజన మందిరాలుగానే ఉండేవి. అందరి ఇంట్లో చక్కగా భజన చేసుకోవటం. అప్పుడు బాల వికాస్లో కూడా ఇన్ని శ్లోకాలు అవి ఉండేవి కాదు. చక్కగా ఓ 3 కథలు, 3 పాటలు, 3 భజన నేర్చుకోవడం. వాడి బాల వికాస్లో తర్ఫీదు అయిపోయినట్టే నేను బాల వికాస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు బాల వికాస్ పిల్లలకి ఎంత మంచి ట్రైనింగ్ అంటే స్వామివారు కూడా మొట్టమొదటి వాళ్ళకి ఓ రుచి చూపిస్తారు. శ్రీరామని నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, శ్రీరామని నామెంతో రుచిరా. స్వామివారు ఒకసారి మా ఇంటర్వ్యూలో కూర్చుని అన్నారు, ఈ పాట పాడినప్పుడు కథ చెప్పారు. ఒక కీర్తన హరిదాస్ శ్రీరామనైనామ ఎంత రుచిరని గురువు గారు పాడుతున్నట్ట. ఆ శిష్యుడు వింటున్నాడు, అబ్బా రామనామం అంత రుచిగా ఉంటుందా అని చెప్పేసి పాపం వాడు ఏమనుకున్నాడు, గురువు గారు చెప్పాట, ఒరే నేను కాస్త బజార్కి వెళ్ళొస్తాను, రాముని నువ్వు బాగా చూసుకోరా అని చెప్పాట. చూపిస్తే గురువుగారు వెళ్ళిపోగానే అబ్బా గురువుగారు ఏమన్నారు, శ్రీరామని నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, అంత రుచిగా ఉంటుంది నామం అని చెప్పి ఆ రాముల వారికి పెట్టిన నామం నాకేసేట. రాముల వారికి నామం ఉంటుంది కదా, అది నాకేసేట. నాకు గురువు గారు వచ్చారు, ఏమిటా రాముల వారికి నామం ఏంటైందన్నారు. సార్ మీరు చెప్పారు కదా నిన్న రాత్రి ఎంతో రుచి ఎంతో రుచి, అసలు ఏమిటి అంత చప్పగా ఉంది, రుచే లేదన్నారు. అంటే వాడికి అర్థం తెలియదు పాపం. నామం అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. నామం అంటే పెట్టుకున్న నామం కాదురా బాబు, భగవంతుడి యొక్క నామాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని మర్చిపోకూడదు. పాయో జీ మేనే నామ రతన్ ధన్ పాయో అన్నారు. నామరత్నమైనటువంటి ధనాన్ని మనం తీసుకొని పోవాలి. ఇందాక వారు చెప్పినట్టుగా అన్ని లక్కీ నెంబర్లే నాకు ఇవాళ. 190వ సత్సంగం వచ్చింది. నేను కూడా ఈ భజనలు ఏమో మొదలెట్టి 60 సంవత్సరాలు షష్ఠి పూర్తిలాగా అయిపోయింది. అంటే ఏమిటన్నమాట, మనకి ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలు. ఇదే శివంలో నేను 40 ఏళ్ల క్రితం 89లో బహుశా నేను రమణరావు గారు ఉండేవారు, అతను మీ అందరికీ తెలుసు, పెద్ద ఆయన. వారు వచ్చినప్పుడు నేను అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని శివంలో నేను ఆ ట్రైనింగ్ క్లాస్కి వచ్చాను ఒక 1 ఇయర్ కోసం. ఆయనకు విశాఖపట్నం నుంచి వచ్చే అబ్బాయి, ఆ అబ్బాయికి 5 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి మాట్లాడడానికి అని ఆయన పర్మిషన్ అడిగారు. నా కోసం పాపం ఆయన అడిగారు. 5 నిమిషాల్లో ఏం మాట్లాడతాను, అయితే ఏం చెప్పడం అనుకున్నా. అదంతా హాల్ ఫుల్గా ఉన్నారు.
ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పటికీ కూడా చాలామంది నన్ను ఎన్నో వేల సార్లు ఈ కథ చెప్పుంటాను. అక్కడ మొదలెట్టిన తర్వాత ఈరోజు కూడా ఎందుకు చెప్తున్నానంటే, స్వామి చెప్పారు భజన ఎందుకు చేయాలి అని ఎవరినైనా మిమ్మల్ని అడిగితే ఈ కథ చెప్పండి అన్నారు. పర్వాలేదు చెప్పండి అన్నారు. ఏమిటి స్వామి అంటే, స్వామి చెప్పారు, ఓ చెట్టు మీద పక్షులు వచ్చి వాళ్తాయి. ఆ పక్షులను ఎగరగొట్టాలంటే హాత్ కాకి హాత్ కాకి హాత్ కాకి అంటే పక్షులు ఎగిరిపోతాయి. ఏమిటి భజనకి కాకి కథకి సంబంధం ఏంటి అని అనుకుంటారు. అప్పుడు చెప్పారు, ఈ మానవ దేహం అంతా కూడా ఒక చెట్టు లాంటిది. అక్కడ కాకులు గద్దలు పిచ్చికలు వాలినట్టే ఇక్కడ ఏం వాళ్తాయి తెలుసా? కామ క్రోధ లోభ మోహ మద మత్సరం అనేటువంటి 6 అషడ్వర్గాలు ఇవి పక్షులుగా ఉండి మన లోపట ఉంటాయి. ఇవి అవైతే చెట్టు మీద ఉంటాయి, హాత్ కాకి అంటే వెళ్ళిపోతాయి. ఇవి అలా కాదు, ఇవి లోపట ఉంటాయి. ఈ లోపట ఉండే పక్షులను ఎగరగొట్టాలంటే భజన చేయాలి, చప్పట్లు కొట్టాలి, నోటితో నామం చేయాలి. సరే భజన చేస్తా అంతా అయిపోయింది. స్వామివారిని ఒక ఆవిడ ఆ ఇంటర్వ్యూలో అడిగింది, స్వామి హాత్ కాకి అంటే పక్షులు ఎగిరిపోయాయి కదా, అవి ఎక్కడ వాలి అని అడిగింది స్వామిని. స్వామివారు కూడా చాలా సింపుల్గా చెప్తారుగా, ఏముంది ఈ చెట్టు మించి ఎగరగొడితే ఇంకో చెట్టు మీదకి పోతాయి అన్నారు. సరే స్వామి ఇది బాగానే ఉంది, కానీ మీరేం చెప్తున్నారు? మనం భజనలు చేస్తే మనలో ఉండే దుర్గుణాలన్నీ ఎగిరిపోతాయి కదా, ఈ పక్షులు ఎక్కడ వాళ్తాయి అని అడిగింది. అప్పుడు స్వామి చాలా బాగా చెప్పారు, ఇక్కడే జాగ్రత్తగా వినండి కదా అన్నారు స్వామి. ఏంటంటే ఎవడైతే భజన అని తెలిసి కూడా భజన మందిరానికి రాకుండా ఇళ్లలో టీవీల దగ్గర కూర్చుంటారో వాళ్ళ మీదకి పోతాయని. ఏమి భజన మానేసి నువ్వు ఇంట్లో కూర్చుంటావా? ఏంటిది? సత్యసాయి సేవా సంస్థ స్వామి చెప్పారు, సత్యసాయి సేవా సమితి అంటే తల్లిట, మదర్. తల్లిని చూడకపోతే ఎంత పాపం, నువ్వు భజనకు రాకపోతే అంత పాపం అని చెప్పారు. అంచేత భజన మందిరం ఊరికి భజన చేసుకొని ఖాళీ టామ్ చెప్పేది వెళ్ళిపోవడం కాదు. ఆ తల్లిని మన గౌరవం. నీకు ఎవరైనా రుమాలు అందిస్తే థ్యాంక్స్ అని చెప్తున్నావు, డబ్బులు ఎవడైనా అప్పిస్తే థ్యాంక్స్ అని చెప్తున్నావు, నీకు ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్స్ అని చెప్తున్నావు. అరే నీకు దేహాన్ని ఇచ్చాడే దేవుడు, దేహాన్ని ఇచ్చాడు కదా, ఈ దేహాన్ని ఇచ్చి నిన్ను సమాజంలో ఇంత గొప్పవాడిగా చేశారు కదా, ఆ దేవుడికి మరి థ్యాంక్స్ చెప్పొద్దా? చెప్పాలా వద్దా? ఏమో నాకు తెలీదు, మీరు ఆలోచన చేయాలి. స్వామి చెప్పింది అది. మనం థ్యాంక్స్ చెప్పడమే ఈ భజన. రోజు పొద్దున్న థ్యాంక్స్ ఏంటి? నగర సంకీర్తన, సాయంత్రం భజన థ్యాంక్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా పొద్దున్న సాయంత్రం మనకి ఇలాగా ఈ 60 సంవత్సరాలు ఉదయం సాయంత్రం నగర సంకీర్తన అంటే ఇంకా చెప్పారు స్వామి. నగర సంకీర్తన అంటే నువ్వు పాడుకొని వెళ్ళిపోవడం కాదు, నీకు తెలుసుకోవాలి. ఈ పంచేంద్రియాలు కూడా నగర సంకీర్తనలో పార్టిసిపేట్ చేస్తాయట. ఎలాగా? నోరు రామ్ రామ్ సీతారాం అంటుంది, చేతులు చప్పట్లు కొడుతూ ఉంటుంది, కళ్ళు దారి చూస్తూ ఉంటుంది, మార్గం సన్మార్గం, చెవులు వింటూ ఉంటాయి. నీ హృదయపూర్వకంగా ఆనందంగా. అందుకే నగర సంకీర్తనకి ఎవరైతే వస్తారో స్వామి చెప్పిన మాట అండి, ఈ నగర సంకీర్తనకు వచ్చిన వాళ్ళకి చదువులు, ఉద్యోగాలు, అన్నీ పదవులు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయని చెప్తుంటే ఆశ్చర్యం. మరి నాకు ఎంతవరకు నిజమో అబద్ధం అంటే నేను చూడలేదు, కానీ అందరూ చెప్పుకున్న విషయం. ఇప్పుడిప్పుడు మన దేశ ప్రధాని గారు, ఆ దేశ ప్రధాని గారు ఒకప్పుడు గుజరాత్ నుంచి సేవాదలుగా వచ్చేవారట. ఆయన. ఎవరికీ తెలియదు ఈ విషయాలు, కొంతమందికి తెలుసు అనుకోండి అప్పుడు వాళ్ళకి. అయితే ఈ సేవాదలుగా వచ్చినప్పుడు మనలో కూడా కొంతమంది ఉంటారు. ఏంటి? మన సేవాదల్లో లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ ఏమిటంటే ఫ్రంట్లో కూర్చుంటారు, మనం వెనకాల వెళ్ళిన వాటితో వెనకాల కూర్చోవాల్సిందే అన్నట్టు మన రూల్స్ కదా, మన సత్యసాయి రూల్స్. మరి ఏం చేస్తాం, మన లీడర్లు కాలేదు కాబట్టి వెనకాల కూర్చో. ఈయన కూడా మామూలుగానే వచ్చేవాడు సేవకుడు. అనుకునేవట వీళ్ళందరికీ ఉంగరాలు, రింగులు, చైన్లు అన్ని ఇస్తున్నారే, నేను ఇంత సమితిలో ఇంత కష్టపడి ఇన్నన్నీ చేస్తే కనీసం నన్ను పిలిచి ఏమి మాట్లాడలేదే స్వామి అని. ఇవి స్వయంగా ఆయన ఇంటర్వ్యూలో వచ్చింది కూడా, లెటర్స్ అవి కూడా వచ్చినాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆయనతో స్వామి అన్నట్ట, ఒరే ఆయనకు ప్రత్యేకించి ఇంటర్వ్యూ ఇచ్చి నరేంద్ర మోదీతో స్వామి చెప్పిన మాటలు ఏంటంటే, ఏయ్ నువ్వు అనుకుంటున్నావు కదా ఈ రింగులు, గొలుసులు, చాక్లెట్ ఇవన్నీ ఇవ్వలేదు అనుకుంటున్నావు కదా, ఇవన్నీ ఏముంది
ఏమి కాదు, ఎవడైనా ఇస్తాడు. కానీ నీకు గుజరాత్ సీఎంగా చేస్తున్నాను, అంతకన్నా నీకేం కావాలి? ఉంగరాలు కొనుక్కో, గొలుసులు కొనుక్కో, ఏవైనా కొనుక్కో, సీఎం చేస్తున్నాను అన్నారు. అయ్యో ఇదేమిటి, ఛాయ్ వాళ్ళని తీసుకెళ్ళి సీఎం ఎలా అయిపోతాడు అనుకున్నట్టు వాడు. అనుకొని స్వామి దగ్గరికి మళ్ళీ సీఎం అయిన తర్వాత వస్తే మన అనిల్ కుమార్ గారు ఎప్పుడు తరచుగా మరి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అనిల్ కుమార్తో మాట్లాడుతుంటారు స్వామి. అనిల్ కుమార్తో స్వామి చెప్పారట, స్వామి ఇది అనిల్ కుమార్, ఇదిగో మన పిఎం గారు వచ్చారు చూడండి. స్వామి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. మన పిఎం వచ్చారు, ఆయన లోపలికి పంపించు, నువ్వు ఆయనకి దగ్గరగా ఉండు అని చెప్పారు. ఇదేమిటి, అసలు ఆయన సీఎంగా వచ్చాడు కదా, బాబా గారు కూడా మర్చిపోయారు ఏమైనా, ఎందుకు అలా పిఎం అంటున్నారు అని అనుకున్నారట. అనుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అనిల్ కుమార్తో స్వామి చెప్పారట, వాడు సీఎం కాదురా, నెక్స్ట్ పిఎంగా వస్తాడు, ఈరోజే చెప్తున్నాను చూడు అన్నారు. చూడండి, సీఎంగా వచ్చినప్పుడే పిఎంగా వస్తాడని చెప్పారు స్వామి. భగవంతుడు ఎవరో స్వామిని అడిగారట, స్వామి మీరు బ్రహ్మ అన్నట్ట, బ్రహ్మని కాదు అన్నట్ట. మీరు విష్ణువా, విష్ణువు అసలు కాదన్నారు. మీరు శివుడా, ఆ శివుడు అసలు కన్నా కాదన్నారు. అయితే మీరు ఎవరు స్వామి అని అడిగట. ఓరి పిచ్చివాడే, ఇంతవరకు తెలిసే, అసలు ఈ ముగ్గురిని సృష్టించింది నేనేనరా, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాన్ని సృష్టించింది నేను అంటే స్వామి ఎక్కడ వాడు, ఎలాంటి వాడు, ఎలాంటి దైవం. 1000 కన్నులు చాలవు మనకు సాయిరాముని కనుమన్నా, పుట్టపర్తిలో మట్టి సోకిన పునర్జన్మమే లేదన్నా. ఈ పాటలన్నీ వింటున్నప్పుడు అనిపిస్తుంది, భయ ఎంత సార్ టైం ఎక్కడుంది, ఇంకా టైం చూస్తే అయిపోతుంది. విశాఖపట్నంలో ఉన్నప్పుడు నేను ఐటీఐలో వాటిలో పనిచేస్తుంటే స్వామికి సేవకు వెళ్తుండేవాడిని, మా స్టూడెంట్స్ కూడా తీసుకెళ్తూ ఉండేవాడిని. అని అప్పుడు సత్యసాయి విద్యావిహార్ ఇంకా కన్స్ట్రక్షన్ రాళ్ళు రప్పలు మోస్తున్నారు అందరూ కూడా. సరే అందరూ ఒక్కొక్క రీతికి వేస్తున్నారు, నేను కూడా అలా వేస్తుండేవాడిని. నాకు కోరికలు లేనివాడు ఎవడుంటాడు, అందరికీ కోరుకుంటారు. అయితే అన్ని కోరికలు తీరుస్తాడా తీర్చడా, ఇదంతా మన మీద ఆధారపడుతుంది, ఆయన ఏం చేయడు, మన మీదే ఆధారపడుతుంది మనం చేసిన కోరికలకి బట్టి. అయితే నేను అప్పుడు స్వామితో అనుకున్నాను, స్వామి నేను 10వ తరగతి పాస్ అయ్యాను, ఇంకా అంతకన్నా ఎడ్యుకేషన్ నా దగ్గర లేదు, ఏదో ఐటీఐ పీటీఐ ఇవన్నీ పెద్ద ఎడ్యుకేషన్ ఏం కాదు. అంచేత మరి మీ స్కూల్లో నాకు ఏదైనా చిన్న పోస్ట్ ఇస్తే బాగుండు, అటెండర్ పోస్ట్ అయినా పర్వాలేదు. 10వ తరగతి అంతకన్నా ఏమి ఇస్తారు, డిగ్రీలా డిప్లొమాలా ఏం లేవు కదా అనుకుని ఆ ప్రిన్సిపాల్ గారితో అడిగాను, ఏమండి నాకు ఇలా ఇస్తారంటే, లేదు బాబు ఇక్కడ అలాంటి అవకాశాలు లేవు, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఆ అప్లికేషన్ కూడా నేను ఎందుకైనా మంచిది బాబా గారికి ఉత్తరం రాసిస్తాను, ఆ లెటర్ తోటే ఆ ఫైల్ తోటి రాసి స్వామివారికి పంపించేశాను. స్వామి ఇలా మీ స్కూల్లో మరి పోస్ట్ లేదనేసారు, నన్ను ఎక్కడో అక్కడ ఏదో పోస్టులో ఇరికించి నాకు ఆనందాన్ని కలిగించే స్వామి అని ప్రార్థన చేసుకున్నాను. అంతే, ఇంకంతకన్నా ఏమి రాయలేదు. మా ట్రస్ట్ వాడు విశాఖపట్నం నుంచి స్వామి దగ్గరికి వెళ్ళారు, స్వామి స్కూల్ అంతా పూర్తయిపోయింది, పోస్టులు అన్నీ పూర్తయిపోయి, నెక్స్ట్ ఏం చేయాలి స్వామి అని అడిగట. ఇంకొక పోస్ట్ ఉంది, ఎవరికి ఇమ్మంటారు స్వామి అని అడిగట. అంటే చూడండి స్వామి యొక్క ప్రేమ, సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అని చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఎక్కడ నేను 140 కోట్ల మంది జనంలో మనం ఎవరిమి, ఈ విశ్వం అంతా చూస్తే విశ్వంలో భారతదేశం ఎంత, భారతదేశంలో నీ రాష్ట్రం ఎంత, నీ రాష్ట్రంలో నీ జిల్లా ఎంత, నీ జిల్లాలో నీ వీధి ఎంత, నీ వీధిలో నీ ఇల్లు ఎంత, నీ ఇంట్లో నువ్వెంత, ఇంత స్వామి చెప్పారు, ఇంత. అలాంటి కనిపించదు ఒక పాయింట్ చూస్తే, మన మ్యాప్లో కూడా భారతదేశం ఎక్కడో ఉంటుంది. అలాంటి దాంట్లో నిన్ను గుర్తించాలంటే ఆ అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని నిరూపించారు స్వామి. వెంటనే ఆయన కబోర్డు రూమ్లోకి వెళ్ళి ఆయన కబోర్డ్లో నేను రాసిన అప్లికేషన్ తీసుకొచ్చి దాని మీద పెట్టారట. ఆ అప్లికేషన్ చూస్తే మళ్ళీ నేనే అక్కడ రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన అప్లికేషన్ మళ్ళీ వస్తే వాళ్ళు ఊరుకుంటారా ప్రిన్సిపాల్ వాళ్ళు ఇలా స్వామి వైపు చూస్తున్నారట. ఏంటి అట్టా చూస్తుంటారు అన్నారు స్వామి. ఏం లేదు స్వామి, వాడి 10వ తరగతే కదా, 10th క్లాస్ వాడికి ఎలా ఇస్తాం పోస్ట్ అన్నట్టు. 10th క్లాస్ అయితేనే వాడి పని బాగా చేస్తాడు, మనకి పని చేసేవాళ్ళు కావాలి కానీ సర్టిఫికెట్లు వాడు అక్కర్లేదు అన్నట్టు అని
అయితే స్వామి వాచ్మెన్ పోస్ట్ ఇచ్చేస్తామని. ఏంటి, వాడికి వాచ్మెన్ పోస్ట్ ఇస్తారా? వాడికి పోస్ట్ నేను ఇస్తాను అని చెప్పి అప్లికేషన్ తీసుకొని శ్రీ సత్యసాయి విద్యావిహార్ కేర్ టేకర్ అని రాశారు దాన్ని. అంటే ఆ స్కూల్ ఇన్ఛార్జ్. నేనే ఆశ్చర్యపోయిన, ఇదేట్రా బాబు, ఏదో ప్యూన్గా అంటే పర్లేదు, పేపర్లు ఇక్కడి నుంచి ఆడ పట్టుకెళ్ళచ్చు, ఇన్ఛార్జ్ అంటే దానికి బోల్డ్ బాధ్యతలు ఉంటాయి కదా. అలాగా 3 సంవత్సరాలు శ్రీ సత్యసాయి విద్యావిహార్ కేర్ టేకర్గా ఉన్నప్పుడు ఆ స్కూలు స్వామి పుట్టపర్తి నుంచి 5 టీచర్ని కూడా మా దగ్గరికి పంపించి, ఇదిగో ఆ 5 పిల్లలు అమ్మాయిలు వాళ్ళందరూ స్వామి కాలేజీలో చదువుకున్నారు, వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకొని మీ భార్యాభర్తలు ఇద్దరని మా ఇద్దరికి అప్పచెప్పారు. మేము పక్కన వాళ్ళ పక్కన ఒకే క్యాంపస్లో మేము ఉంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు స్కూల్ టీచర్స్గా సెలెక్ట్ చేశారు, మేము ఇద్దరు లోపల ఉండేవాళ్ళం, ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళం. ఇలా 1 కాదు 2 కాదు. ఎందుకు చెప్తున్నానంటే అలా ఉంటుండే 3 సంవత్సరాలు అయిన తర్వాత కోరికలు అలా ఉంటాయండి. కోరికలు అలా ఉంటాయేమో మరి. అప్పుడు ఏంటనిపించిందంటే, స్వామి 3 ఏళ్ళు ఇక్కడ చేశాను, పుట్టపర్తి అంటే అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు, అది వైకుంఠం అంటున్నారు, ఇంకా అలాంటి ప్లేస్ ఎక్కడా లేదంటున్నారు, అలాంటి చదువులు ఎక్కడా లేవంటున్నారు, అలాంటి విద్యార్థులు ఎక్కడ లేరంటున్నారు, అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా, మరి స్వామి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేద్దాం అన్న కోరిక. సరే, ఒకరోజు మహాశివరాత్రి రోజుని మేమిద్దరం డిసైడ్ చేసుకొని ఓ సంచితో వెళ్ళాము పుట్టపర్తికి. 91లో వెళ్ళాము. 91లో వెళ్ళాము, ఇసుకలో కూర్చున్నాం. ఆ ఇసుకలో కూర్చుంటే స్వామివారు వచ్చారు. వచ్చి బాబాగారు వచ్చి అన్నారు, నాతో ఏం అనలేదు, ఏ జోగారావు, ఏ జోగారు ఇట్లా రా అన్నారు. ఒక ఇంజనీర్ పిలిపించారు, ఇదిగో మన సూపర్ స్పెషాలిటీలో గార్డెన్ సూపర్వైజర్గా ఖాళీగా ఉంది, అందులో వేసేయన్నారు. అసలు ఏమిటి, అసలు మాట్లాడకుండా నన్ను తీసుకెళ్ళి గార్డెన్ సూపర్వైజర్గా వేసేస్తే నాకు మొక్క అంటే తెలియదు, మట్టి అంటే తెలియదు, ఎరువులంటే తెలియదు, ఏమిటో తీసుకెళ్ళి నన్ను మొక్కల్లో పడేశారు, మట్టిలో పడేశారు అనుకున్నాను. అయితే మరి స్వామివారు చెప్పింది చేయాలి కదా, పోనీ ఏదొచ్చినా సంతోషమే స్వామి దగ్గర అన్నాను. వెళ్ళిపోయాను. వాళ్ళు కారులో తీసుకెళ్ళిపోయారు, గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ గార్డెన్, ఇప్పుడున్న గార్డెన్ అంతా కూడా మేము చిన్న చిన్న మొక్కలు వేస్తే దానికి కూడా 30 సంవత్సరాలు వచ్చేసింది. అంటే నాకు ఆశ్చర్యం వేస్తాం, చిన్న పిల్లాన్ని పెంచాలంటే ఎంత జాగ్రత్తగా పెంచాలి. అలాగా ఆ గార్డెన్ కూడా ఒక స్థాయిలోకి వచ్చింది. అయితే ఆ గార్డెన్లో హాస్పిటల్ కదా అది, పేషెంట్లు అందరూ వస్తూ ఉండేవారు అన్ని స్టేట్స్ నుంచి, హిందీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, అందరూ ఒరిస్సా వాళ్ళు. అది ఎస్నో ఆల్ రైట్ లాగా నాకు అన్ని భాషల్లోనే 3 ముక్కలు వచ్చేవి, ఇదర్ బయటో ఉదర్ బయటో ఇలాగా, జావ్ జావ్, ఇవన్నీ మనకి భాషలు కదా, అంచేత అంగే ఉక్కారు ఆడపోయి ఏదో అట్లా. అయితే ఇవన్నీ విని మా డైరెక్టర్ అన్నారు, ఇది వీడికి అన్ని భాషలు వచ్చు. చూడండి పాపం, ఆయన కాశ్మీరీ బ్రాహ్మణ్ డాక్టర్ సఫాయ్ గారు, వీడికి అన్ని భాషలు వచ్చి పాపం ఆయనకి తెలియదు, నాకు రావని. వీడిని తీసుకెళ్ళి ఓపీడీ అసిస్టెంట్, కార్డియాలజీ ఓపీడీ అసిస్టెంట్లో పడేశారు. అప్పుడు ఇంకా ఈ రికార్డ్స్ అవి కంప్యూటర్లు అవి లేవు, అందరివి కూడా అడ్రస్ అన్నీ రాసుకోవాలి. ఓపీడీ అసిస్టెంట్ ఎవడెవడొస్తాడో వాడి పేరు రాయటం, అన్నీ రాయటం. ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ రాస్తుంటే స్వామి సత్యజిత్ ఉన్నారు కదా, స్వామి దగ్గర ఉండేవారు అబ్బాయి, ఆయన తీసుకొని కారులో తీసుకొని వచ్చి, ఏయ్ దేఖో ఇస్కా రైటింగ్ కిత్నా అచ్చా హై అన్నాడు. నా రైటింగ్ చాలా బాగుంటుంది, ఏమో నాకు తెలియదు, మరి స్వామికి నచ్చింది, మనం ఏం చేస్తాం. సరే రైటింగ్ చాలా బాగుంది, మన అకౌంట్ సెక్షన్లో అన్నీ రాసేవాడు ఎవడు లేడు, వీడిని తీసుకెళ్ళి ఇక్కడికంటే అకౌంట్స్లో రాస్తే మంచిది అని చెప్పి అకౌంట్స్లో పడేశారు. ఇదేమిట్రా బాబు. అప్పుడు మా వాళ్ళు అందరూ అంటూ ఉండేవారు, ఒరి ప్రసాద్ ఏమైతే అయింది కానీ తంతే బూర్లు గంపలో పడ్డట్టు పడ్డావురా అన్నారు. తంతే బయట ఎక్కడో పడలేదు, ఆయన పాదాల దగ్గర, ఆయన దగ్గరే ఉన్నాం. అయితే ఇన్ని పనులు చేసేస్తున్నాను, నేను చేస్తున్నానా? కాదు, ఏమీ కాదు. తై 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 తోలు బొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ అన్నాడు. మాయ బొమ్మ మనల్ని ఆడిస్తూ ఉంటాడు ఆయన. అంచేత వెంటనే స్వామి అలా ఎక్కడెక్కడ పరిచయం అవుతున్నప్పుడల్లా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉండేవి. ఎందుకు చెప్తున్నా అంటే సాక్షాత్తు భగవంతుడే, మహావిష్ణువే. ఎవరో మొన్న చెప్పారు, ఏమండి ఇది కలియుగ స్వర్గం అండి అన్నాడు. పుట్టపర్తిని స్వర్గం అండి బాబు, స్వర్గం స్వర్గం. ఇదేంటి బాబు స్వర్గం నరకం అంటావు? స్వర్గం నరకంలో ఇంకా పుణ్యాలు పాపాలు చేసిన వాళ్ళు మనుషులందరూ తిరుగుతూ ఉంటారు.
ఇది స్వర్గం కాదు, నరకం కాదు, ఇది వైకుంఠం. వైకుంఠం అంటే అక్కడ ఇంకెలాంటి బ్యాచ్ ఎవరు ఉండరు. ఈ స్వర్గాల నరకాలకి ఇలాంటి బాధలు అంటే వైకుంఠం అయ్యా. ఒకరోజు స్వామి నిలయంలో అక్కడందరూ మేము కూర్చున్నాం. స్వామి అన్నారు, అందరూ అఖండ భజన చేయండి, తెల్లవారుజామున మీకు వైకుంఠం చూపిస్తానన్నారు అన్నారు. అమ్మ, వైకుంఠం అంటే ఎలా ఉంటుందో. అందరూ స్వామి చూపిస్తారన్నారు. తెల్లవారుజామున అఖండ భజన అయిపోగానే చూపిస్తారు, లేకపోతే మధ్యలో చూపించేస్తారేమో. కళ్ళు అప్పగించకుండా అలా కూర్చొని అలా పాడుతూనే ఉన్నాం. తెల్లవారుజామున ఈ ప్రసాదాలు పంచడం కూడా అయిపోయిందండి. ప్రసాదాలు పంచుతారు కదా మరి, భజన అయిపోగానే ఆ పులిహారలు చక్కెర పొంగలు అన్నీ తీసుకున్న తర్వాత మేమందరం ఇంకా అక్కడే కూర్చున్నాం. ఏమిటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు అని అడిగారు. స్వామి అన్నాం. ఏమి అన్నారు. ఏం లేదు, రాత్రి అన్నారు కదా వైకుంఠం అని. ఆ వైకుంఠం ఏదో చూసిపోదాం అనుకుంటున్నాం. ఓరి పిచ్చివాళ్ళారా, 24 గంటలు కూర్చొని ఇంత చక్కగా మీరు నామ సంకీర్తన చేశారంటే, ఈ భగవంతుని చూస్తున్నారంటే, ఈ ప్రసాదాలు తింటున్నారంటే, ఇది వైకుంఠం కాక ఇంకా వైకుంఠం ఎక్కడుందిరా బాబు? పుట్టపర్తి వైకుంఠం, పుట్టపర్తి వైకుంఠం. వైకుంఠవాసుని నన్ను ఎదురుకుండా పెట్టుకొని ఇంకెక్కడో ఉందని ఇంకొక్కడో ఉందని ఏంటంటారు. అంచేత మనం అటువంటి వైకుంఠం, ఏ కష్టాలు బాధలు ఏమీ లేనిది కుంఠం అంటే. వై అంటే లేకుండా ఉన్నది. అందుకని వెంకటేశ్వర స్వామి ఇట్లా ఎందుకు చెప్తా అంటే, ఒక్కొక్క మాటలు. ఒక తల్లి ఒక పాట పాడుతుండేది రోజు. ఏ పాట పాడింతువో శ్రీ సాయి, ఏ రీతి మన్నింతువో, ఈ వీణపై పాట ఎందాక సాగునో, ఏ రాగ జలధిలో ఇది సంగమించునో, ఈ వీణపై పాట ఎందాక సాగునో, ఏ రాగ జలధిలో ఇది సంగమించునో, ఏ పాట పాడింతువో శ్రీ సాయి, ఏ రీతి మన్నింతువో. స్వామి ఈ 90వ జన్మదినోత్సవానికి పిలవగా పిలిచారు వాళ్ళు. వచ్చేస్తానని పెద్దగా చెప్పేశాను. అక్కడ ఏం మాట్లాడిస్తావు, ఏ పాట పాడిస్తావు, ఇంకా ఎంతవరకు పాడిస్తావు ఏంటని చెప్పి ఎందుకు చెప్తానంటే, ఈ పాట సత్యవతి శర్మ అని ఈ లవకుశల్లో ఆవిడ పాటలు సుశీల గారితో పాట పాడిందిట. చాలామందికి మీకు పరిచయం ఉంటుంది. లలిత సంగీతంలో ఆవిడ ఆరితేరిన ఆవిడ దగ్గర నేను ఈ పాట నేర్చుకున్నాను. ఎందుకంటే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్నట్ట, ఏది రోజు ఏడుస్తూ పాడేదాను కదా, ఆ పాట పాడు అన్నారు. ఈ పాట స్వామి దగ్గర పాడుతుండేట. పాడనా ప్రభు పాడనా, పాటలో నీ మనసు కరుగునా, పాట భావ రాగతాళ పరమయోగ సమాధిలో కనులకొక్కసారి నీవు కనిపించుము దేవా, పాడనా ప్రభు. ఆవిడకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడ నన్ను, తమ్ముడు నాకు నువ్వెంతో చక్కగా పాటలు పాడుతావురా, నాకు కొన్ని హిందీ పాటలు నేర్పించు, నేను భజనలో పాడతాను, నీకు నేను నా లలిత సంగీతం నేర్పిస్తాను అని ఆవిడకి ఆవిడ దగ్గరికి వెళ్తే ఏదో ఒక పాట. ఇక్కడ కృష్ణుడి విగ్రహం చూడగానే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారి పేరు కృష్ణ, మా నాన్నగారి తాలూకు మేనమామ గారి పేరు కృష్ణ, మా నాయనమ్మ ఎప్పుడు కృష్ణ అనేవారు. అలాగే మా శ్రీమతి గారి పేరు కృష్ణవేణి, అందులో కృష్ణని తీస్తే కృష్ణ ఆవిడ కూడా. ఈ కృష్ణ అనే పదం వదలకుండా ఉండాలి, వేడి అని పిలవను, కృష్ణ అనే పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే చెప్పారు, స్వామి చెప్పింది, కథాశ్రవణము చేయుడి వృధా కాలమును గడుపకుడి, హరి కథాశ్రవణము చేయుడి అన్నారు. హరికథాశ్రవణం ఎప్పుడు కూడా నువ్వు భగవన్నామం చేసుకుంటూ ఉండు, ఆనందంగా జీవించు, ఎందుకు ఇంకా ఈ కష్టాలు నష్టాలని ఆలోచిస్తావు అంటారు స్వామి.
అలాగ స్వామి చేత ఆ పాట అన్ని జరుగుతుంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి, ఎందుకు చెప్తున్నానంటే ఆ సత్యవతి శర్మ గారి దగ్గర ఆ కృష్ణుడి పాట ఒకటి నేర్చుకున్నాను. అందులో ఒక పదమే పాడుతాను, పాట అంతా పెద్ద పాట. ఆవిడ అంటుంది, మురళీధరుని మోహనగానము మరల వినబడునదే, గోపభామినికి పోయిన స్వర్గము తిరిగి కనబడునదే. ఏ మురళీధరుని మోహనగానము మరల వినబడునదే, సిఖిపించము తన శిరసున మెరయ అఖిల లోకములు మురియా, సిఖిపించము తన శిరసున మెరయ అఖిల లోకములు మురియా, శ్రావణ నీరద శ్యామల దేహుడు బృందావనిలో వెలయ, శ్రావణ నీరద శ్యామల దేహుడు బృందావనిలో వెలయ, మురళీ ధరుని మోహనగానము మరల వినబడునదే. ఈ భజనలో పాడేవాళ్ళందరికీ నాకు చాలా ఇష్టం. భగవంతుడి యొక్క నామం చేస్తున్నాం, చక్కగా ఆనందంగా చక్కగా చెయ్యండి అంటారు స్వామి. ఎప్పుడు కూడా మన పాటల్లో కానీ మాటల్లో కానీ దేంట్లో కూడా ఎవరిని మనం బాధించకుండా ఉండాలి. అందుకని నా భక్తుడికి 3 లక్షణాలు ఉంటే చాలు, వాడే సాయి భక్తుడు అన్నారు స్వామి. ఏమిటది అన్నారు, వెన్నెల వంటి చూపు కలిగి ఉండాలి నా భక్తుడు. ఎలా ఉండాలండి? వెన్నెల వంటి చూపు. ఏదో ఒకసారి అనండి. రెండోది వెన్న వంటి మనసు. ఎలా ఉండాలి? మూడోది తేనె వంటి పలుకు. తేనె వంటి పాట పాడు మా కృష్ణ, పలుకు తేనెలులుకు నటులా, మాటలాడు మా ముకుంద మనసు తీరగా, పాట పాడు మా కృష్ణ. స్వామికి ఎంత ఇష్టమో ఈ పాట. ఆ వాళ్ళ ఆదినారాయణరావు గారు వాళ్ళందరూ అంజలిదేవి వాళ్ళు వస్తే వాళ్ళ చేత స్పెషల్గా ఈ పాటలే పాడించుకునేవారు ఆయన. ఈ భజన నేను రోజు వింటున్నాను, మంచి పాటలు పాడండి అనేవారు పాపం స్వామి. అయితే నేను చిన్నప్పుడు ఒక బాల వికాసంలో ఒక ప్రతిజ్ఞ చేశాను. ఒక సమితిలోకి వెళ్ళి బాల వికాసంలో ఉన్నాను కాబట్టి అప్పటికే నేను బాగా సినిమాల్లో ఆరితేరిన సింగర్. సినిమా పాటలు సినిమాయే నా ప్రపంచంలో ఉండేది. అన్ని పాటలు అన్ని డైలాగ్స్ అన్నీ కంఠస్థమే. నేను ఇప్పుడు ఇక్కడ సత్సంగాలు చేసినట్టే మా వీధిలోని సినిమా కథలు చెప్తుండేవాడిని. అందరూ చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉండేవారు, ఎందుకంటే అన్ని పాటలు డైలాగ్స్ అన్నీ చెప్పేవాళ్ళు ఎవడు ఉంటాడు. అయితే స్వామి దగ్గరికి వచ్చాం. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అన్నారు, ఏయ్ నువ్వు సినిమాలు చూస్తావు కదా అన్నారు. అబద్ధం ఆడకూడదు స్వామి దగ్గర. అవును స్వామి చూస్తాను. అప్పుడు స్వామి అన్నారు, నీకు తెలుగు బాగా వచ్చు కదా, సి నీ మా అనే అక్షరాల్ని తిరిగేసి చెప్పు ఏమిటవుతుంది అన్నారు. సి నీ మా తిరిగేస్తే మా నీ సి మానేసేయి. మరి చూడకన్నారు. ఏమో ఇప్పటికి 40 ఏళ్ళు అయింది, నేను ఇంక థియేటర్లే మర్చిపోయాను. నేను చూసిన సినిమాలని 50 పైసలు టికెట్లు అండి, 50 పైసలు. ఇప్పుడు ఆ టికెట్లు ఎంత ఉన్నాయో కూడా నాకు తెలియదు. అలా అప్పుడు ఏ సినిమా పాటలు వస్తే ఆ పాటలన్నీ పాడేయడమే. ఇవాళ ఇది శ్రావణ మాసం. శ్రావణ మాసం కదండి. ఈ మాసంలో అన్నీ మంచి శుభాలే జరిగాయట. అప్పుడు శాస్త్రంలోనే చెప్పాడు. క్షీరసాగర మథనం జరిగింది శ్రావణ మాసంలోనే. శ్రావణ శుక్రవారం మాసం. ఇవాళ ఇంకోటి పెట్టారు, ఫ్రెండ్షిప్ డే అని. ఇవాళ పొద్దున్నే చూసాను. ఇది ఇవాళ కూడా ఒక డే ఉందా, అన్ని డేలతో పాటు ఈ డే కూడా పెట్టాడా అనుకున్నాను. ఇవాళ పొద్దున్నే స్వామి మెసేజ్ కూడా చెప్పారు, ఫ్రెండ్షిప్ అన్నారు. షిప్ అని అంటే ఏమిటో తెలుసా అని అడిగారు. షిప్ అంటే నావా. షిప్ అంటే నావా సరిగ్గా ఉందని నడుస్తుంది, లేకపోతే మునిగిపోతుంది. అంటే నువ్వు ఎవరిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి? నావని చేసుకుంటే ముంచేస్తారు. ఆ ఎవరిని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి? భగవంతుని. అదే కనుక నువ్వు స్వామినే కనుక ఫ్రెండ్షిప్ చేసుకుంటే
నీకు ఇంకే లోటు ఉండదు. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం. ఎన్ని విషయాలు చెప్పారు, తెలియజేస్తున్నారు స్వామి. అంచేత ఇలా ఇవన్నీ విషయాలు చెప్తుంటే నాకు ఎందుకంటే చెప్తాను, సత్యసాయి అవతార వైభవం. నాకు టాపిక్ ఇచ్చారుగా, మరి అవతార వైభవం చెప్పమన్నారు. షిరిడి అవతారం, సత్యసాయి అవతారం, ఇవన్నీ చూసిన వాళ్ళు ఎవరున్నారు మరి? షిరిడి అవతారాన్ని, సత్యసాయి అవతారాన్ని చూసిన వాళ్ళు ఎవరున్నారు మరి? నేను ఇంకా చిన్నపిల్లలప్పుడే పెద్ద పుట్టమ్మ గారు అక్కడ మాకు విశాఖపట్నం కూడా ఆవిడ వచ్చారు. వస్తే మేము చిన్నపిల్లలం అప్పుడు వచ్చారు. అప్పుడు ఆవిడ చెప్పిన విషయాలంటే భగవంతుడు సాక్షాత్తు భగవంతుడే అతను అని చెప్పడానికి. ఆవిడ ప్రశాంతిలో ఉన్నప్పుడు స్వామి ఇంటర్వ్యూ రూమ్లోకి ఇస్తే ఆ రోజుల్లో రోజు ఆవిడ వెళ్ళిపోయి ఇంటర్వ్యూ రూమ్లో కూర్చొనిదిట. అక్కడ ఏం జరిగినా ఆవిడ చూస్తూ ఉండేదిట. అయితే ఈ చూడటంలో ఆవిడ ఏం చేసిందిట, గ్యాస్ పొయ్యి మీద చిన్న గిన్నెతో అన్నం పెట్టుకుందిట. ఆవిడకి ఒక్కరికే కదా, కొంచెం బియ్యం పెట్టుకొని ఆ ఉడికేసుకోవచ్చని పాపం పెట్టుకుందిట. ఏదో పెరుగు వేసుకొని అన్నం తినేసేదిట ఆవిడ. అయితే ఆ గ్యాస్ మీద ఆ గిన్నెతో అన్నం పెట్టుకొని ఉంచిందిట. ఆ ఆన్ చేసింది ఆఫ్ చేయడం మర్చిపోయిందిట ఆవిడ. ఈవిడ వచ్చేసింది, ఇంటర్వ్యూ రూమ్కి వచ్చేసింది. స్వామితో ఇంటర్వ్యూలు అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ఈవిడ ఇంటికి వెళ్ళి చూస్తే ఆ గ్యాస్ పొయ్యి మీద ఆ గిన్నె లేదుట. ఆ గిన్నె లేదు. అమ్మ బాబాయ్ ఇదేదో కరిగిపోయి, అప్పుడేంటి ఇవన్నీ లేదు, ఎండాలియం సత్తు గిన్నె అంటారు కదా, ఆ కరిగిపోయి పాపం ఆ స్టవ్లో పడిపోయిందేమో. ఆమె తల్లి చాలా పెద్ద ఏజ్ కదా, అంచేత ఆవిడ ఇలా గ్యాస్ పొయ్యి అంతా తిరిగి చూస్తోందట. చూస్తుంటే అది ఆశ్చర్యం చూడండి. ఈవిడ రోజు పెరుగు పెట్టుకునే జాలి బీరువా ఒకటి ఉంది, పిల్లులు అవి ఎక్కువ ఉంటాయి కదా, అందుకని పెరుగు అది దాచుకునేటువంటి ఉందిట. అక్కడికి వెళ్ళి ఆ బీరువా తీస్తే అందులో ఈ అన్నం గిన్నె మూత పెట్టి ఉందిట. అన్నం గిని చక్కగా మూత పెట్టుందిట. అయితే మళ్ళీ మొన్నాడు వచ్చిందిట. మొన్నాడు రాగానే స్వామి ఊరుకుంటారా, అన్నీ తెలియజేస్తారు. ఏం పెద్ద పొట్టు, అన్నం బాగా ఉడికిందా అని అడిగట. అన్నం బాగా ఉడికిందా అన్నారు. ఇదేమిటి స్వామి అన్నారు. ఏమి నువ్వు సాయిరామ్ 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 నువ్వు నా దగ్గర కూర్చుంటే నీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఆపి ఆ అన్నం సరిగ్గా ఉందో లేదో చూసి అవి బీరువాలో పెట్టి నేను రావాలా? నా డ్యూటీ ఇదా? అవతార పురుషుడికి గ్యాస్ పొయ్యి మీద అన్నం ఉండడమా? కాదు. అంటే భక్తి రక్షణ, భక్తుల్ని ఆయన ఎలా రక్షిస్తుంటారు, ఎలా ఆదరిస్తూ ఉంటారు, ఎలాంటి విషయాల్లో ఉండాలి అని చెప్పేసాను. అందుకనే మనం ఏం చెప్పుకున్నాం, నా భక్తుడు ఎప్పుడు కూడా వెన్నెల వంటి చూపు కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మన భక్తులు ఎప్పుడు కూడా వెన్నెల వంటి చూపు అంటే ఏంటండి, ఎలా ఉండాలి స్వామి చెప్పారు. స్వామి చాలా చమత్కారంగా మాట్లాడతారు కాబట్టి చెప్పారు. వెన్నెల వంటి చూపు అంటే నీ చూపు చల్లగా ఉండాలి. ఎవరైనా చూస్తే నిన్ను దండం పెట్టేటట్టు ఉండాలి. నువ్వు అలా రోడ్డు మించి నడిచి వెళుతూ ఉంటే నిన్ను చూస్తే నన్ను చూసినట్లు అనిపించాలిరా, వాడే నిజమైన భక్తుడు అని చెప్పేవారు స్వామి. అని చెప్తూ నువ్వు అలా వెళ్తే చెప్పారు. సాయిరామ్ అన్నావు కదండి, సాయిరామ్ సాయిరామ్ అనకూడదు. ఆ తర్వాత మొహం కూడా ఏదో వాళ్ళ ఆస్తులని మనం పట్టుకుపోయినట్టుగా సీరియస్గా చూస్తారు. అదేమిటో కొంత సాయిరామ్ అంటున్నాం కదా, నువ్వు సాయిరామ్ అనొచ్చు కదా, దీనికైనా డబ్బులు ఖర్చు పెట్టాలా, సాధన చేయాలి, ఏమీ లేదు. సాయిరామని పలకరించి ప్రేమతో నువ్వు కూడా ఆనందంగా చెప్పు. ఎంత ఆనందంగా ఉంటుందో స్వామికి అది ఇష్టం. అంతేగాని సీరియస్గా ఉండదు. ఈ క్యాస్ట్రైల్ ఫేస్ నాకు కనిపించకండి అని చెప్పేస్తారు. ఒకసారి నాకు వద్దు, నా సమితిలో కానీ నా జీవితంలో ఎవరైనా సరే నవ్వుతూ కనిపించాలి ఎదుగుండే. భలే మంచి చౌక బేరము ఇది మించిన దొరుకదు త్వరంగునుడు సుజనులార, భలే మంచి చౌక బేరము. స్వామి దగ్గర అన్నీ ఫ్రీ కదండి, అన్నీ ఫ్రీ, దర్శనం ఫ్రీ. మరి 8 రూపాయలకి టిఫిన్ ఎవరు పెడతాడండి? ఒక్కొక్క మసాలా దోశ 50 రూపాయలు, 5 స్టార్ హోటల్కి వెళ్తే 500 రూపాయలు. కానీ స్వామి దగ్గర ఇప్పటికీ 80 సంవత్సరాల నుంచి ఆ క్యాంటీన్ నడుస్తుంది. ఇన్ని ఆలయాలన్నీ నడుస్తున్నాయి. ఈ భోజనాలయం, దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం, గ్రంథాలయం, స్వామిది ఆలయాలన్నీ ఆలయాలే. మనం ఇప్పుడు క్యాంటీన్లు గింటిన్లు కాలేజీలు పెట్టుకున్నాం. స్వామి చెప్పారు ఈ పేర్లన్నీ మీరు పెట్టుకున్నవే, ఏ భోజనాలయం అనలేరా, క్యాంటీన్ ఏమిటి మధ్యలో అనేవారు. అంటే అన్నీ మనం మార్చుకొని మన మనసంతా కూడా మార్చుకోవాలి. అలా ఉంటే మీరు ఆనందంగా ఉంటారని నాకు.
రెండోది వెన్న వంటి మనసు. ఎవరైనా పాపం ఇదిగోండి మా కొడుకు పాస్ అయ్యాడండి, నా కొడుకు పాస్ అయ్యాడు అంటే ఎలా ఉంటుందండి? సంతోషంగా వాడు చెప్పినప్పుడు నీ కొడుకు పాస్ అయ్యాడమ్మా చాలా సంతోషం అని చెప్పాలి కదా. ఏదో నగలు కొనుక్కుంటారు. మా ఆయన అయితే 14 క్యారెట్ల బంగారం, ఏదో 14 కేజీలు బంగారం కొన్నారు. పాపం ఆవిడ ఏదో కొనుక్కో నెక్లెస్ కొనుక్కుంది. అంటే ఎప్పుడైతే అందరిలోని మనం దైవత్వాన్ని చూడగలిగి అందరినీ మెప్పించగలిగే శక్తి మనకు వస్తుందో అప్పుడు సాయి ఆనందపడిపోతాడు. ఈ గురు పౌర్ణమి నాడు స్వామి ఇచ్చిన సందేశం మీరు వినే ఉంటారు. ఈ పుస్తకాలను ఈసారి సనాతన సభలో వేశారు. ఏమన్నారు? మీరు అన్నీ బాగా చేస్తున్నారు, నాకు చాలా బాధగా కూడా ఉంది ఒక విషయంలో అన్నారు. ఏమిటంటే నేను చెప్పిన మార్గంలో మీరందరూ అనుసరించట్లేదు. మీరు అనుసరణ చేయాలి, అనుకరణ చేయాలి, ఆచరించాలి, ఆనందాన్ని అంతకి పంచాలి. ఇంకోటి కూడా చెప్పారు, ఎవడైతే అన్నీ తెలిసి కూడా ఎవరికి చెప్పడో వాడికి వచ్చే జన్మ ఏంటో చెప్పారు స్వామి. ఆ ఇంటర్వ్యూలో. ఏంటి జన్మ అంటే అన్నీ తెలిసిన వాడు ఏ విషయాలు చెప్పకుండా వాడి కడుపులను దాచుకుంటే వాడికి అడవిలో కాచిన మామిడి చెట్టుగా జన్మిస్తారన్నారు. అడవిలో మామిడి చెట్టు ఎవరికి కావాలి చూసారా? అదే కనుక చెప్పావనుకో, చెప్తే ఏం జన్మ? మళ్ళీ అదే మామిడి చెట్టు, అది పెరట్లో కాచిన మామిడి చెట్టుగా. అదే పెరట్లో కాస్తే ఆ వీధిలో వాళ్ళందరూ మామిడి తోరణాలు కట్టుకుంటారు, మామిడి పిందెలు ఆవకాయ పెట్టుకుంటారు, పళ్ళు చక్కగా భగవంతునికి అర్పిస్తారు. ఇంకా వీలైతే శుభ్రంగా పిండేసి సీసాల్లో దాచుకొని మాజా ఏడాది పొడుగునా తాగుతారా బాబు. అంత పవిత్రమైన కార్యక్రమాలు చేస్తాయి. చెట్లు, చేమలు, నదులు, కొండలు అన్నీ కూడా మనకు పనికొచ్చే పని చేస్తున్నాయి. ఈ మనిషి ఏం చేయలేకపోతున్నాడు అన్నాడు. అందుకని చెప్పారు చక్కగా మీరు కూడా వెన్న వంటి మనసు కలిగి ఉండండి. మూడోది ఏంటి? తేనె వంటి పలుకు, చక్కగా తీయగా మధురంగా మాట్లాడితే మరో గంట సేపు ఉండొచ్చు. మధురంగా మాట్లాడలేదనుకోండి, బాబు వీడు ఎంత వేగంగా పోతాడు రా అన్నట్ట. అలా ఉండకూడదు. మనం చక్కగా ఆ భగవద్వాక్యాలు చెప్పేటప్పుడు మధురంగా చెప్పగలిగే స్థాయిలో మనం ఉంటేనే వారికి ఇష్టం, స్వామివారికి ఇష్టం. ఇలాగా స్వామివారు ఇంకోటి కూడా చెప్పారు. అనిల్ కుమార్ గారు బాగా చెప్తారు. నా భక్తుడికి 3 లక్షణాలు ఉండాలి. ప్రశాంతి నిలయం రాగానే ఎలా ఉండాలి అని చెప్పారు ఆయన. అనిల్ కుమార్ గారు ఏం చెప్పారు? ప్రశాంతి నిలయం రాగానే 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పారు. ఒకటి, చెప్పింది విను. ఏమన్నారు? గట్టిగా చెప్పండి. రెండోది, పెట్టింది ఎలా చెప్పారు? నేను చెప్పకుండా ఎలా చెప్పారు అంటే తెలుసు, మనం పెడితే వెంటనే తినాలే కదా మరి. అంచేత పెట్టింది తిను, కరెక్ట్. ఇంక మూడోది, చచ్చినట్లు పడుండు అన్నారు. కీప్ ఫైట్, షట్ అప్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ హార్ట్ అన్నారు. నోరు మూసుకొని కూర్చో అంటే నీ హృదయాన్ని విశాలం చేసుకో. పూరి కూర తిందాం అనుకున్నావు? పూరి అంటే పూరి నీకు లెసన్ నేర్పించింది తెలుసా అన్నారు. ఒక తినే పూరి మీద కూడా స్వామి లెసన్ చెప్పారు. ఆ పూరి గోధుమ పిండితో ఆ ఉండ చేసి దాన్ని చక్కగా ఒత్తితే ఏంటవుతుంది? చక్కగా విశాలం అవుతుంది. ఇది నీ తిండి కోసం కాదురా బాబు, నీ హృదయాన్ని విశాలం చేసుకోమని నేర్పిస్తుంది ఆ పూరి. అది తినడానికే ఉపయోగించగల, దాంట్లో జ్ఞానాన్ని నువ్వు పొందలేకపోతున్నావు అన్నారు. హ్యూమన్ వాల్యూస్లో స్వామి చెప్పిన మాట. అంచేత మనం చక్కగా అన్నింటినీ నేర్చుకొని అన్నింటినీ ఆచరించి తెలుసుకొని జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఇంకేముంది, 70 ఏళ్ళు అయిపోయి ఇంకెప్పుడో. ఇంకోటి కూడా అన్నారు, మనందరం భగవద్గీత చదువుతున్నాం. భగవద్గీత కించిత ధీత గంగా జలనవా కళికా పీత సకృదపియేన మురారి సమాచ క్రియతే మేనలగచ్చ భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్వామి 72వ సంవత్సరంలో సమ్మర్ కోర్స్ చెప్పినప్పుడు ఓన్లీ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ అలౌడ్, అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అక్కడ బృందావనంలో బోర్డులు పెట్టారు ఆ సమ్మర్ కోర్సులో. నేను అప్పుడు ఇంకా ఏమీ కాదు, మామూలుగా ఒక భక్తులుగా వెళ్ళాను.
కానీ నా మనసు ఉందన్నమాట, అక్కడ అటెండ్ అవ్వాలి స్వామి, అవన్నీ వినాలి, నేను కూడా వినాలి, ఎక్కడ సాధ్యం అవుతుంది ఏంటని. మరి ఎవరిని అడిగినా రికమెండేషన్లు అవి పనికిరావుగా, స్వామి ఓ డిసిప్లిన్ ఉంటుంది అక్కడ. అంచేత నేను ఏం చేశానంటే, అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది, ఆ రావి చెట్టు దగ్గర మైక్ పెట్టారు. అంటే మైకులో అవన్నీ లోపల మాట్లాడేవన్నీ మనకు వినిపిస్తాయి, మనం లోపల కూర్చొని వినాలి ఏం లేదు, ఎక్కడి నుంచైనా వినొచ్చు. అయితే మరి స్వామి కనిపించాలిగా, స్వామి కనిపించాలి. అంచేత నేను అలా చూస్తుంటే ఆ కిటికీ తెరిచింది కదా, అలాగే అక్కడ తెరిచున్నది, అక్కడే స్వామి నిలబడి మాట్లాడుతున్నారు. 16 రోజులు కూడా ఆయన మాట్లాడే గంట సేపు స్వామి నాకు కనిపిస్తారు, ఆయన మాట్లాడే దగ్గర నా చెవి దగ్గరే వినిపిస్తున్నాయి. అవన్నీ రాసుకొని పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నేను ఒక్కడే పాడిస్తేలాగా మీ అందరూ కూడా చెప్పండి అన్నారు స్వామి అప్పుడు కూడా. అంచేది ఒకసారి ఆ లైన్ ఒకటే గట్టిగా చక్కగా అందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చాలు చాలు, ఇంత మాత్రం అన్నారు కదా. భగవద్గీత కించిత ధీత. ఒక్కసారి భగవద్గీత ఉన్నదని తెలిసినా, భగవద్గీత పేరు తెలిసినా చాలు నీకు ముక్తి వచ్చేస్తుందని చెప్తున్నారు కదా. నీ మనస్సుని అంత పవిత్రంగా ఉపయోగించుకోవాలి అంటారు స్వామి. మనం కూర్చున్న ఇక్కడ తలగడాలా వేసుకున్నారు చూసారా, ఏం షర్ట్లు ఏమి మాసిపోవు, కానీ ఓ తలగడ వేసుకున్నామా లేదా, ఆ దిండు వేసుకున్నాం కదా. మరి నువ్వు కూర్చోడానికి నీ శరీరం బట్టలు మాసిపోతాయని చెప్పి అలా నువ్వు కూర్చుంటే, నీ హృదయంలో స్వామి కూర్చోవాలి, నీ హృదయంలో భగవంతుడు కూర్చోవాలి. మరి ఆ హృదయం ఎట్లా ఉండాలి? శుభ్రంగా ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి. అందుకని ఒక కవి, ఒక మహాత్ముడు, నేను ఆ పాట పాడితే మీరు పోల్చుకోగలరు ఎవరో. నాకు అందరితోటి ఎవరైనా మహాత్ములు వస్తే వాళ్ళు దర్శనం చేసుకోవటం, వాళ్ళు మంచి విషయాలు చెప్తే వినడమే తప్ప, అయితే అలాగని చెప్పి వాళ్ళతో వెనకాల వెళ్ళిపోవడం కాదు. మనం వినాలి, పెద్దలు చెప్పినప్పుడు వినాలి. ఆయన ఒక మాట, ఆయన సుందర చైతన్యం గారే విశాఖపట్నంలో నేను ఉండగా కృష్ణా కాలేజీ దగ్గరికి వచ్చి పాడు, నాకు కృష్ణుడు అంటే మహాపిచ్చి కదా, ఎవరైనా కృష్ణుడికి పాట పాడితే ఇంకా నాకు ఆకలి వేసేది కాదు. ఆయన అన్నాడు, ఇక్కడ కూర్చున్న అందరి చేత ఆయన చెప్పించాడు. ఏమైనా తెలుసా? ఇప్పుడు మీరు కూడా అందాం. నా మనసే కోవెల, ఇంకా మనస్ఫూర్తిగా అనలేదు, ఏదో చెప్పారు కదా, చెప్పకపోతే మళ్ళీ ఏమవుతుందని అలా ఉండకూడదు, మనసు విప్పి చెప్పాలట. నా మనసే కోవెల నా పూజకు తరలిరా వచ్చే దారి తెలిపితే వచ్చే దారి తెలిపితే అడుగడుగున పూలు పరిచెదా నా మనసే కోవెల. ఆ సింహాసనంలో స్వామి కూర్చున్నారు, అన్నీ వింటున్నారు, ఆయన వస్తున్నారు. ఎటువైపు నుంచి వస్తారని ఆ స్త్రీలందరూ కూడా అటుపక్క ముగ్గులేసి పూలేసి అన్నీ వేస్తారు. మన పుట్టపర్తిలో అది జరుగుతుంది స్వామి ఉన్నప్పుడు, ఇప్పుడు చేస్తున్నారు. అయితే నేను కూడా గార్డెన్ సూపర్గా ఉండేవాని కాబట్టి స్త్రీలు పురుషుల వైపు రావడానికి వీలు లేదు. అంటే మగపిల్లలే డెకరేషన్లు అవి చేయాలి, ఆ పూలు వేయటం అని. ఆ పాత అంతా కూడా స్వామి ఎక్కడి దాకా కూర్చొనేవారో అక్కడి దాకా నేను కూడా ఆ పూలు అంత అలంకారం అంతా బాగా అలవాటు అయిపోయింది నాకు. ఇంకెక్కడికి వెళ్ళినా అలంకారం చేయాలి స్వామిని బాగా. ఇగో ఎంత బాగున్నారు చూడండి స్వామి. భగవంతుడి నామాల్లో ఏముంది? అలంకార ప్రియాయ నమః. అలంకార ప్రియుడు, భావప్రియుడు, బోధం అన్నీ చేయగలరు స్వామి. అంచేత చక్కగా మనస్సుని
విశాలంగా చేసుకొని మనస్సులో మన హృదయంలో భగవంతుని ప్రతిష్ఠ చేసుకోవాలి. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అన్నాడు భగవద్గీతలో. ఎక్కడైతే నా భక్తుడు నన్ను నిష్ఠగా నియమంగా నిర్మలంగా ప్రార్థన చేస్తాడో వాడి హృదయంలో నేను కూర్చుంటాను. ఇవన్నీ కాదు, నాకు నా హృదయంలో ఒక్కడికే చోటు ఉంది, ఒకటే చైరు, అది స్వామికే, ఇంకోటి కూర్చోడానికి వీల్లేదు అని చెప్పారు స్వామి. అంచేత మన హృదయంలో మన స్వామిని ప్రతిష్టంగా పెట్టుకొని మనం ఆనందంగా ఉండడానికి తగిన ప్రయత్నం చేయాలి. ఇంకొక 2-3 విషయాలు ముఖ్యంగా చెప్పాలి. యద్భావం చూసారా ఎంత బాగా కంఠస్థం మనందరికీ, మన స్వామి అలా నేర్పించేశారు. అయితే నాకేమిటి యద్భావం, ఏ కోరిక, ఇలాంటి కోరికలు ఉంటాయా అని అనిపిస్తుందేమో. నాకు స్వామి కారు ఎక్కాలని కోరిక, మామూలు కోరిక కాదు. మరి స్వామి కారు ఎక్కాలని నేను ప్రశాంతిలో కనుక మాట్లాడితే ఇంకా నన్ను ప్రశాంతిని రానివ్వరు. ఒక స్పెషల్ డ్యూటీ ఉంటుంది, పిఎస్ అని ఉంటుంది కదా, వాళ్ళు తీసుకుపోతారు. అంచేత మనం అక్కడ మాట్లాడుకోవడం, మనసులో మాత్రం నా కోరిక ఉంది స్వామి కారు ఎక్కాలి అని. ఒక డాక్టర్ గారు వచ్చారు, ప్రసాద్ నా కారులో కూర్చో అన్నారు. హాస్పిటల్ నుంచి మేము స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు రోజు ఆయన కారులో ఫ్రంట్లో నేను ఆయన కూర్చొనేవాడు. డాక్టర్ సికే రెడ్డి గారిని మన రేడియాలజిస్ట్, ఆయన పక్కనే నేను కూర్చున్నాను. నా పాదాల కింద కారులో ఒక మక్కుమల తలగడ ఉంది. ఇక స్వామి దగ్గర మక్కుమల తలగడ ఉంది కదా, అట్లా ఆ తలగడ ఉంటే నేనేమనుకున్నాను, పుట్టపర్తి కదా, రాత్రి ఏ పాము వచ్చి పడుకుంది కావాలి. ఆయన పాదాల దగ్గర చూస్తే ఈ మక్కుమల తలగడ ఉంది. డాక్టర్ గారు ఇదేమిటిది మక్కుమల తలగడ ఉంది అంటే, ఇది స్వామి కారు అయ్యా అన్నాడు. ఇది స్వామి కారు అన్నాడు. అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఇది స్వామి కారు సరే కానీ నువ్వు కోరుకోవడం సరిగ్గా కోరుకోలేదయ్యా అన్నాడు. స్వామి కారులో కూర్చోవడం అంటే ఏమిటి తెలుసా, అది ఇనప డొక్కు, అది ఇనప డొక్కు. నువ్వేమని కోరుకోవాలి, స్వామితో ఐ ఆమ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అన్నీ చెప్తున్నా కూడా మనం ఇంకా కారులోనే అన్నాం తప్ప కారులో నీతో అనలేదు, స్వామితో అనలేదు. వచ్చిన గొడవ అది. పోనీ మళ్ళీ అలాంటి ఛాన్స్ ఇస్తాడా, ఒకటే ఛాన్స్, మళ్ళీ ఛాన్స్ ఉండదు, ఒకసారి. అలా ఉంటాయి స్వామి దగ్గర. ఇంకొక రోజు నేను వైట్ ఫీల్డ్, స్వామి వెళ్ళిపోతే పుట్టపర్తి నుంచి వైట్ ఫీల్డ్కి వెళ్ళాలి. మరి అప్పుడంత ధనస్తోమత సరిగ్గా అంత ఎవరినైనా అడిగితే ఇస్తారు. మన ఫ్రెండ్ సోదరులందరూ కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తారు, ఎవరు మనం ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి ఇస్తారు. కానీ నాకు ఎవరిని అడగాలని ఇష్టం లేదు. వెళ్ళాలి, మనసులో కోరిక, స్వామి దగ్గరికి వెళ్ళాలి. సరే నేను ఆయన ఉండి చిన్నగా ఉంటాయి కదా, అందులో కాసులు, చిల్లర కాసులు వేసుకోవడం అలవాటు. చిల్లర జేబులు బరువు ఉంటాయని అందులో వేసుకోవడం అలవాటు. ఇవన్నీ ఒక 40 కాసులు ఉన్నాయి, అంటే 40 రూపాయలు. అనుకున్నాను మనసులో, స్వామి 40 రూపాయలు ఉన్నాయి, ఈ 40 రూపాయలు పెట్టి బృందావనం వచ్చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అని అనుకున్నాను. భగవంతుడు కదా, మరి భగవంతుడు మనకి చేయాలి కదా. మా విశాఖపట్నంలో ఒక ఆవిడ ఉంది, MIG 1 ఫ్లాట్ నెంబర్ 1. ఒకవేళ కనుక రాకపోతే నీ ఫోటో సముద్రంలో పారేస్తాను. సముద్రంలోనే ఆవిడ అంత పట్టుదల ఆవిడ. అమ్మబాబు మనం అలాంటి అంత కోరికలు కోరక్కర్లేదు, మనం ప్రార్థన చేద్దాం చాలు అని అనుకున్నాను. నేను కూడా అనుకొని స్వామి అనుకున్నాను. ఇంతలో ఆశ్చర్యం ఏంటంటే, ఏం చెప్తున్నాను, కాసు 70 years వచ్చిన మతిపరుపు కూడా వచ్చేస్తుందేమో. అయితే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ 40 రూపాయలు పట్టుకుని చేరాను. చేరేసరికల్లా స్వామి ఉదయం తాలూకా భజన అన్నీ అయిపోయి 1 గంట అవుతుంది, భోజనం సమయం. అందరూ తెచ్చుకున్న మా పుట్టపర్తి చేసిన వాళ్ళు చాలామంది అక్కడ బయట కూర్చున్నారు. కొంతమంది చాలామంది కూర్చొని భోజనాలు చేస్తున్నారు. మరి నేను 40 రూపాయలు అయిపోయి అక్కడికి తినడానికి డబ్బులు లేవు. ఎవరినైనా అడిగితే బాగుండదు. స్వామితో మనం అనుకున్నాం, అసలు పూర్వం ఋషులు మునులు కూడా ఎన్నో వేల తపస్సులు చేసేవారు కదా, వాళ్ళు అసలు ఏమి తినేవారు తాగేవారు కాదు. ఏంటి ఒక పూటకి అన్నం తినకపోతే చచ్చిపోతామా? మనం కూడా సీనియర్గా ఫీల్ అయిపోయి, ఓ స్వామీజీలా ఫీల్ అయిపోయి అక్కడికి వెళ్ళి నీళ్లు తాగేసాను ఆ ట్యాప్ దగ్గర. తాగుతుంటే ఆ వార్డెన్ మూర్తి గారు వచ్చారు. ఏం ప్రసాద్ ఇప్పుడు ఇంత లేటుగా వచ్చావేంటి? ఇప్పుడు ఏం లేదు, మీ స్టాఫ్ అంతా స్వామితో లోపల భోజనం చేస్తున్నారే. అయ్యో నువ్వు కూడా వాళ్ళతో వస్తే భోజనం చేసేవు కదా అన్నారు. అంతవరకు నాకు కడుపు మంట లేదండి. ఎప్పుడైతే మా వాళ్ళు లోపల తినేస్తున్నారు అనుకున్నామో అప్పుడు ఈ కడుపు మంట ఎక్కువైపోయింది.
మనకందరికీ నేచురల్ కదా. అయ్యో ఎంత పని అయిపోయింది, వాళ్ళతో వస్తే నాకు కూడా పెట్టేవారు కదా స్వామి అనుకున్నాను. ఈ లోపు నేను అన్నారు, నేను స్వామి దగ్గరికి వెళ్తున్నాను, అడుగుతాను, ఒకవేళ ఇలా ప్రసాద్ వచ్చారని చెప్తాను స్వామి, రమ్మంటే నీకు ఇలా సైగ చేస్తాను. ఇక్కడి నుంచి అంత దూరం ఉంటుంది ఆయన, ఆ మెయిన్ గేట్ నుంచి ఆయన రూమ్ 3 సెక్షన్. సరే ఈయన వెళ్ళారు, స్వామి వచ్చేయమని అని అంటారు, లేకపోతే నాకెందుకు టాటా చెప్తాడు. ఆయన ఇలా అన్నారు, పరుగు అంతే. స్వామి రూమ్లోకి వెళ్ళాను. ఆ స్వామి రూమ్లోకి వెళ్ళి స్వామి సింహాసనం మీద కూర్చున్నారు. నేను వెళ్ళగానే స్వామి సింహాసనం నుంచి లేచిపోయారు. మా డాక్టర్లు అందరూ కూడా అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ నా వైపు సీరియస్గా చూస్తున్నారు. ఇంతవరకు మనతో బాగానే కూర్చున్నారు, వీడు వచ్చాడు స్వామి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు నా మీద అప్పుడే గురులాడుతున్నారు. అయ్యి బాబాయ్, నేను కూడా బాధపడ్డాను, స్వామి నేను వచ్చాను కదా, పోనీ నాకు ఏదో సాయిరామ పాద నమస్కారం ఏదో ఇచ్చి పంపించేస్తే అయిపోను కదా, ఏంటి స్వామి ఇలా చేసామని మీరు చెప్తే నమ్మరు. ఈరోజు చెప్తున్నాను, స్వామి సాక్షాత్తు భగవంతుడు సాయి జగన్మాత 1000 తల్లులు అన్నారు. 1000 తల్లులు స్వామి ప్రేమ. ఆయన గబగబా వంటింట్లోకి వెళ్ళి కంచంలోని చెక్క అన్నం కూర పప్పు అన్నీ కూడా వడ్డించుకొని తీసుకొచ్చి, ఏయ్ తిండి తినలేదుగా, తిను ముందర అని చెప్పారు ఆయన. అంటే మన ఆకలి, మన జీవిత పరమావధి అన్నీ తెలిసినవాడు భగవంతుడు, లేకపోతే ఎలా తెలుస్తుంది ఆయనకి. సరే ఆయన ఏడుస్తున్నాను, ఏడుస్తూనే తింటున్నాను. కళ్ళంటే ఆ ఏడుపు అంటే ఏడుపు కాదండి, ఆనంద బాష్పాలతో తింటునే. తిని శుభ్రంగా తినన్నారు. ఆయనే వడ్డిస్తారు. వడలు కావాలా, మిర్చి బజ్జీ కావాలా, ఇది కావాలా అన్నీ అడుగుతున్నారు. స్వామివారు స్వయంగా వడ్డిస్తున్నారు. నాకు ఆశ్చర్యం, భగవంతుడు అలా వడ్డిస్తుంటే చూసి. ఇంతలో స్వామి మేమందరం తినేసాం. మొత్తానికి ఎలాగో తినేసిన తర్వాత ఎవరికి చేతులు ఎక్కడ కడుక్కోవాలో తెలియదు. అందరూ కొత్త వాళ్ళమే, అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు. స్వామి అప్పుడు వచ్చారు మందిరికి వచ్చి, లోపలికి వచ్చి, మీకు చేతులు కడుక్కొని అలవాటు లేదా? ఉంది స్వామి, ఎక్కడ కడుక్కోవాలి మనకు తెలియదట్లు కదా, ఎక్కడ కడుక్కోవాలో తెలియదంటే అదిగో ఆ మూలని వాష్ బేసిన్కి వెళ్ళండి అన్నారు. సరే మేము అందరం లైన్ కట్టేసి డిసిప్లిన్గా వెళ్ళాలి కదా, అందరూ వెళ్ళి అక్కడ కడుక్కోండి. మీరు చెప్తే నమ్మరు. ఈ రోజుల్లో నేను సేవ చేశాను, నేను ఇచ్చేసా అంటారు. అసలు ఆ దృశ్యం చూస్తే నాకు అనిపిస్తుంది, అబ్బా స్వామి ఆ డోర్ దగ్గర టర్కీ టవల్ పట్టుకొని మా చేతులు తుడుచుకోవడానికి నిలబడి ఉన్నారండి సాక్షాత్ భగవంతుడు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్ అన్నారు స్వామి. నా జీవితమే నా సందేశం అని నేను చెప్తాను, కానీ మీరు ఇది చెప్పడానికి వీల్లేదు. మీరేం చేయాలి తెలుసా? మీ జీవితమే నా సందేశం, మీ జీవితమే నా సందేశం. మీరు కనుక నాలా గనక ప్రవర్తిస్తే, నాలా గనక ప్రేమతో మీరు కూడా ఇతరులకు వడ్డిస్తే, ఆ పెద్దవాళ్ళని గౌరవిస్తే, ఉపాధ్యాయుల్ని గౌరవిస్తే, దేవతల్ని గౌరవిస్తే తప్పకుండా మీకు అది సిద్ధిస్తుంది. అంతకన్నా వేరే చెప్పనవసరం లేదా అన్నారు స్వామి. అంచేత ఎన్నో మా నాయనమ్మ గారు రామనామను మిఠాయి ఇదిగో కొనుడు సుజనులారా, వేదసారమను గోధుమ పిండిలో క్షీరసారమను నామము పోసి ఆదిమునులు దీన్ని పాకము చేసిరి. రామనామను మిఠాయి ఇదిగో కొనుడు సుజనులారా. ఒకరోజు స్వామి దసరా ఉత్సవాల్లో స్వామి కూడా ఈ పాటే పాడుతున్నారు. నేను నా పిచ్చి కాకపోతే మా నాయనమ్మ పాట స్వామి పాడుతున్నారేంటి అనుకున్నాను. అంటే స్వామికి ముందరని భగవంతుడు కదా, ఆయనకి తెలియనిది ఏమీ లేదు. అంటే మన భ్రమ. అందుకని నువ్వు భ్రమలో పడిపోయి బ్రహ్మని మర్చిపోతున్నావురా. బ్రహ్మని విడిచిపోండి. ఈ సేవకులందరూ కూడా చక్కగా నిర్మలంగా నిస్వార్థంగా, యూత్ ముఖ్యంగా, ఎందుకంటే ఈ 75 ఏళ్ళు వచ్చాయి, ఇంకా మరి మేమేం చేయలేము. మా బాధ్యతలన్నీ మీరు తీసుకొని చక్కగా ఇలా అన్నీ కూడా చేస్తుంటే సహకరించాలి. నిజంగా ఇక్కడ వీళ్ళు చెప్తుంటే, ఈ ఏరియాలో జరిగే సేవలు అవి చెప్తుంటే నా కళ్ళంతా నీళ్ళు వచ్చేసే పొద్దున్న. అరే ఇంత చక్కగా జరుగుతున్నది వీళ్ళందరూ కూడా. నేను కూడా చిన్నప్పుడు మసాలాలు దంపి, పచ్చిమిరపకాయలు తరిగి, చింతపండుతో మగ్గులు తీసి, అంట్లు తోడవడాలు ఇన్నేసి కిలోమీటర్లు తుడిచేసేవాళ్ళం. ఇన్నేసి కిలోమీటర్లు తుడిచేవాడు. నేను సెయింట్ ఎలోషియస్ ఇండస్ట్రియల్ స్కూల్లో చదివాను విశాఖపట్నంలో. దాని పేరే సెయింట్ ఎలోషియస్ ఇండస్ట్రియల్ స్కూల్. నా బుక్ మీద రాసి పెట్టుకున్నాను, ఏమిటో తెలుసా? సాయి స్కూల్ అని. వాడు బిషప్, వాళ్ళు
ఇంత బ్రిటిష్ వాళ్ళు, ఫాదర్స్ బ్రదర్స్ వాళ్ళంతా క్రిస్టియన్ వాళ్ళు. ఎందుకు ఇట్లా రాసావు, సాయి అని ఎందుకు పెట్టావు అని అన్నాను. సాయి అంటే నేను మా సాయి ఏం కాదండి, ఇది జీసస్ క్రైస్టే, కాకపోతే మన స్కూల్ పేరు ఏమిటి, సెయింట్లో ఎస్, ఎలాషియస్లో ఏ, ఇండస్ట్రీలో ఐ, 3 కలిపితే నేనేం తప్పు చేయలే. అంటే మనకు ఆ టైంకి అన్ని భగవంతుడు గుర్తు చేస్తారు. అప్పుడే నేను ఈ 100 సంవత్సరాలు ఎందుకు మరి చెప్తాను, మా ఐటీ కూడా 100 సంవత్సరాలు నిండిందండోయ్. మా ఐటీకి నేను చేరినప్పుడే 100 సంవత్సరాలు నిండాయి. రష్యా నుంచి బిషప్ వచ్చాడు. బిషప్ వచ్చి ఈ స్కూల్ ఫంక్షన్కి మంచి పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అందులో 5 పాటలు పాడడానికి నాకు అవకాశం ఇచ్చారు ఆ రోజుల్లో, 40 ఏళ్ల క్రితం. అందులో ఒక పాట ఒక లైన్ చెప్తా. ఓ భారత్ దేశ్ హై మేరా, నవ భారత్ దేశ్ హై మేరా, ఓ భారత్ దేశ్ హై మేరా. అందులో ఏం చేశానంటే, హిందూ ముస్లిం సిక్ ఇసాయి హమ్ సబ్ మిల్కర్ భాయి భాయి. వీళ్ళు ఎలా అంటే, నేను మా ఇంటికి వెళ్ళి కూర్చున్నాను, స్వామి ఇప్పుడు రేపు అక్కడ పాడమన్నారు, పాటలు ఎక్కడ తీసుకొస్తాను, నువ్వే ఏదో పాట రాయించిన ఆ చేతని కూర్చొని రాస్తుంటావి. ఆ కలం అలా పరిగెట్టింది. అప్పుడు ఆయన అడిగాడు, ఇందులో సాయిబాబాని ఎందుకు పెట్టావు మళ్ళీ అన్నాడు. హిందూ ముస్లిం సిక్ ఈసాయి, అది ఈ సాయి అని వాడికి వినిపించట్లేదు, ఈ సైలెంట్. ఈ సాయి అంటే మా సాయి కాదండి బాబు, జీసస్ క్రైస్టే, జీసస్ క్రైస్ట్. వాళ్ళకే కూడా వాళ్ళ దేవుణ్ణి ఏమంటారో తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ మన స్వామి అందరినీ అది గుర్తు చేస్తారు స్వామి. ఆనాటి నుంచే ఇంకా ఆయన చాలా స్ట్రిక్ట్. మా ప్రిన్సిపాల్ ఒక 20 మంది మా స్టూడెంట్ ఉంటే ఒక కొరడాకర పట్టుకొని ఎవడైనా తప్పు చేస్తే కొడతా పటా 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 అని కొట్టేయడం. 20 మంది నేను కూడా కొబ్బరికాయలు కొట్టేసాడు. అయ్య బాబోయ్, ఇంకా నేను 20 వాడిని, నేను సన్నగా ఇనపుల్లా ఉండేవాడిని. నన్ను బాధ్యత ఇంకా నేను చచ్చిపోవడమే. ఆశ్చర్యం ఏంటంటే, దాకా అందరు టకటకటా కొట్టుకొని వచ్చి నన్ను కమ్ టు మై రూమ్ అన్న, నా రూమ్కి రా అన్నాడు. అమ్మో వీళ్ళందరినీ ఇక్కడ బయట కొట్టిస్తాడు, బాగానే ఉంది, నాకు ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి బాధేస్తాడేమో అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ స్వామి యొక్క లీల గురించి చెప్తున్నాను. మరి మనలో గొప్ప కాదు. రూమ్ తలుపు వేసేసాడు. అక్కడ ఒక టేబుల్ ఉంటుంది కదా, ఆ ఛాంబర్, ప్రిన్సిపాల్ ఛాంబర్, ఈ కొరడాకర పట్టుకొని దాని మీద బాధేయండి, దడ 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 బాధ. ఈ బయట ఉన్న వాళ్ళు అప్పుడే స్టూడెంట్స్ అందుకున్నారు, వీడి పని అయిపోయింది, ఇవాళ మోసేయాల్సిందే అనుకున్నారేమో. అంతలా బాధేశాడు. బాధేస్తే నేను కూడా ఆశ్చర్యపోయాను. అయ్య బాబు ఏంటి ఇలా కొట్టేశారు, ఆ టేబుల్ ఎందుకు కొట్టాను అనుకున్నాను. అప్పుడు ఇలాగ నా బొగ్గలు ఎమిరి అన్నాడు, ఒరే నిన్ను కొట్టాలని అనిపించలేదు, ఎందుకు తెలుసా, నీలో సాయి నాకు కనిపించాడు, నీలో నాకు సాయి కనిపించాడు. ఆయన క్రిస్టియన్, నా జీసస్ నీకు సాయి, నీలో దేవుడు కనిపించాడు కాబట్టి నేను నిన్ను కొట్టలేదురా అన్నాడు. ఇంతకన్నా మనం చేయాల్సింది ఏముందండి? ఏం చేయాలి? మనం ఏ స్టేజ్లో ఉండాలి, ఎలా ఉంటే మనం స్వామికి చేరువ అవుతామని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒకటి కాదు, అలా భావన ముంచుస్తుంటే 1 కాదు 2 కాదు. ఇంకోటి చెప్తా ఆశ్చర్యం. నేను హాస్పిటల్లో పనిచేస్తుంటే ఒక బీహారీ వాడు ఓ పిల్లని పెట్టుకొని ఆ అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ చేయాలి. వాళ్ళకి ఇంకో భాష రాదు, హిందీ తప్ప. మన తెలుగు వాళ్ళు ఏమో హిందీ మాట్లాడరు కొంతమంది. అంచేత ఏం చేస్తాం, వాళ్ళు ఇలా కూర్చున్నారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని నేను అడిగాను. అబ్బా వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్టుంది. నాతో మాట్లాడి వాళ్ళు హిందీలో చెప్పారు ఏమిటంటే, సార్ మీరు మాట్లాడితే మాకు ధైర్యం వచ్చింది, మా అబ్బాయికి ఇలా కార్డియాక్ ఆపరేషన్ చేయాలి, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కూడా లెటర్ ఇచ్చాడు, ఇదిగో మీరు ఏదైనా చేయండి అంటే నేను డైరెక్ట్ సఫాయా దగ్గరికి వెళ్ళి హిందీలో అన్నీ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ అబ్బాయికి ఆపరేషన్ చేయాలంటే చేయాలన్నారు. చేస్తాం. ఆపరేషన్ అయింది. అయితే ఆయన ఏమన్నారు, నెల్లాళ్ళు ఈ అబ్బాయి ఇక్కడ ఉండాలి. పాపం అప్పటికే వాళ్ళకి ఏమీ లేదండి, ఆ పూటకి తినడానికి కూడా వాళ్ళు లేదు. ఇవాళ ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు రోజు ఆ పిల్లలందరికీ టిఫిన్లు పెడతారంటే నాకు అవన్నీ గుర్తుకొచ్చాయి. ఎంత అదృష్టవంతులు వాళ్ళు, ఎంత కరుణామయుడు స్వామి అని చెప్పడానికి. అయితే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు
అక్కడ ఆపరేషన్ అయిపోయింది. ఏదో సరదాగా ఇంటికి వెళ్తున్నప్పుడు హమారే గావ్ ఆవో, బీహార్ ఆవో అన్నారు. ఉత్తనేనే అన్నాను, నీ పెళ్ళికి వస్తాంలే అన్నాం. ఉత్తనే, వాడు చిన్నపిల్లడే. నీ పెళ్ళికి వస్తామంటే వాడు పెద్దవాడై వాడికి పెళ్లి సంబంధం కుదిరింది. బీహార్లో వాడు మమ్మల్ని ఇద్దరిని, మా భార్యాభర్తలిద్దరిని కూడా పెళ్ళికి పిలిచారు. మేమిద్దరం వెళ్ళాం. వాళ్ళకి ఏమీ లేదు పాపం. అంచేత పుట్టపర్తి నుంచే ఒక నెల్లాళ్ళకు సరిపడిన సరుకులంతా కూడా పట్టుకొని, బట్టలు, తిండి, తీర్థాలు, ప్రసాదాలు అన్నీ కూడా మేమే ఇక్కడి నుంచి పుట్టపర్తి నుంచి మేము పట్టుకొని వెళ్ళి, ఇది మాతో ఏం కాదు, ఎవరో ప్రసాద్ గారు మీరు అంత మంచి పని చేస్తారు కదా, తీసుకెళ్ళి ఇవ్వండి వాళ్ళకన్నా. ఇక్కడి నుంచి ఎవడో రాక మేమిద్దరం బీహార్ వెళ్ళి ఆ పెళ్లి జరిపించాం. ఇప్పుడు వాడికి పెళ్ళి అయిపోయి వాడి మనవరాలి పెళ్ళికి కూడా నన్ను పిలుస్తున్నారు. అంటే ఎవరితో ఎవరికి సంబంధం? గరీబోంకి సునో ఓ తుమారీ సునేగా, तुम एक पैसा दोगे वो 10 लाख देगा, गरीबों की सुनो. ఒక పేదవాడి కన్నీరు కనుక, స్వామి మాటలు నిజంగా, ఒక పేదవాడి కన్నీరు కనుక నువ్వు తుడిస్తే నీ జీవితాంతం నీకు కన్నీరు లేకుండా చేస్తా అన్నారు స్వామి. అది భగవంతుడు, అది చాలా గొప్ప విశేషం. అలా నాతో ఎంతోమంది ఎన్నో విషయాలుగా ఎన్నో మందికి పరిచయం అయిపోయి నాతో మాట్లాడుతుంటారు. నేనేదో నాకేం నాలెడ్జ్ లేదు, చదువు లేదు, ఏదో నాకు తెలిసిన పరిజ్ఞానంతో ఏదో 2 హిందీ ముక్కలు రావడం వల్ల ఏదో చలామణి అవుతున్నాను తప్ప ఇంకేం లేదు. ఇలా గుజరాత్ వాళ్ళు నా సత్సంగాలు అవి విని మీరు హిందీలో మాట్లాడతారా అంటే, ఏదో నా హిందీ మీకు అర్థమైతే తీసుకెళ్ళండి అన్నాను. తెలుగు అయితే నాకేం పర్లేదు, ఎక్కడికి వెళ్ళి మాట్లాడేస్తాను. హిందీలో మాట్లాడంటే మరి జాగ్రత్తగా ఉండాలి కదా, అంచేత వెళ్ళాం. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు ఒక షరతు పెట్టారు, ఆ ట్రస్ట్ వాళ్ళు, అంటే గుజరాత్ ట్రస్ట్ వాళ్ళు, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడింది బాగుంది అంటే 18 రోజులు గుజరాత్లో మాట్లాడిస్తామన్నారు. 18 రోజులు. సరే మొదటి రోజు ఏదో చేయి కానీ మొదటి తర్వాత 18 రోజుల సంగతి చూద్దాం అని చెప్పి వెళ్ళాను. అక్కడ బాగా అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, పబ్లిక్లో అనౌన్స్ చేసి వాల్ పోస్టర్లు, గేల్ పోస్టర్లు, కట్అవుట్లు ఉంటాయి కదా, అలాంటివన్నీ పెట్టేశారు. అమ్మ బాబోయ్, ఇంత ఏర్పాటు చేసి నేను సరిగ్గా మాట్లాడకపోతే పరుగు పోతుంది. అందులో సత్యసాయి అవతార వైభవం అప్పుడే 30 ఏళ్ల క్రితమే సత్యసాయి అవతార వైభవం కూర్చొని నన్ను మాట్లాడమని చెప్తారు. ఆశ్చర్యం వేసిందండి. కలెక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అక్కడ అలా స్టేజ్ మీద కూర్చున్నారు. నేను మాట్లాడుతుంటే ఎవరు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు కదలలేదు. ఆ ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అన్నారు, అరే आप तो इतना अच्छा बात करते हैं, हमको बहुत ఆనందం. మినిస్టర్లు, మాకు చాలా ఆనందంగా ఉంది, మీరు మా ఊళ్ళో నెల్లాళ్ళ పాటు ఉండి ఇలా అన్ని జిల్లాల్లో, ఒక జిల్లా కాదు మొత్తం గుజరాత్లో 23 జిల్లాల్లో మీరు ఉపన్యాసాలు ఇవ్వాలని చెప్పేసి నన్ను ఉంచేసి, ఎప్పుడు వెళ్ళిన వాడిని నెల రోజులు ఆ గుజరాత్లో ఉండి 23 జిల్లాలు రోజు పొద్దున్న సాయంత్రం 16-10 ఉపన్యాసాలు హిందీలో జరుగుతుంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? స్వామి. ఇలా కేరళ వాడు రమ్మన్నాడు. కేరళ వాడు, పోనీ హిందీ వాడు వదిలేండి, తెలుగు వాడు వదిలేండి, కేరళ వాడు రమ్మంటే నాకు మలయాళం రాదు, నా తెలుగు వాడికి అర్థం కాదు, నా హిందీ కూడా వాడికి అర్థం కాదు, ఏం చేయమంటారు? సరే వెళ్ళాను, ఎందుకని మంచిది, మీరు కనీసం రండి అని వెళ్ళాను. ఆ కేరళలో కూడా ఇలాగే సభ ఏర్పాటు చేశారు. మొట్టమొదటి నేను ఈ పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఒక బై హార్ట్ చేశాను ఒక సెంటెన్స్. స్వామి దగ్గర మాట్లాడే పెద్దలందరూ కూడా ఇది ముందర అంటూ ఉంటారు. ఏమని? స్టూడెంట్స్ కూడా అంటారు, ప్రణామ్ సెట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అంటారు. అబ్బా, మంచి సెంటెన్సే. ఎందుకైనా మంచిది కంఠస్థ చేసుకున్నాను. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే నా పరువు నిలబడతాను. మీరు చెప్తే నమ్మరు. ఇలాగే నిలబడ్డాను స్వామి, ఇలాగే నిలబడ్డాను. ఆశ్చర్యం ఏంటంటే నేను కూడా గట్టిగా మన అనిల్ కుమార్ గారు వాయిస్ లాగే ప్రణామ్ సెట్ ది లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. నెక్స్ట్ ఏం మాట్లాడాలి? ఏమైనా ఉంటే కదా, నాకు వస్తే కదా మాట్లాడాలి. మీరు నమ్మరు, నేను ఇలాగే ఉన్నాను. నా వాయిస్లోంచి 1 గంటన్నర సేపు ఇంగ్లీష్లో ఉపన్యాసం జరిగిపోయింది. ఇంగ్లీష్లో అక్కడే ఒక ఆయన ట్రాన్స్లేట్ చేసేస్తున్నాడు మలయాళంలో. నాకు ఇది రాదు, అది రాదు, ఇలాగే నిలబడి ఉన్నాను అక్కడ. ఈ జనాల్లో కూర్చున్న పెద్ద ఆయన ఎవరో ఒకరి వెనకాల నుంచి గబగబా వచ్చి, బాబు ఎవరైనా కేరళ వస్తే ఇంగ్లీష్లో మాట్లాడతారు,
మలయాళంలో మాట్లాడతారు, కానీ నువ్వు అచ్చంగా నా తెలుగు భాషలో మాట్లాడావయ్యా, నాకెంతో ఆనందంగా ఉందన్నాడు తెలుగులో. అయ్య బాబోయ్, మీరు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారంటే నేను తిరుపతి నుంచి వచ్చానన్నాడు ఆయన. అప్పటికే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. అయ్యో సాక్షాత్తు వెంకటేశ్వర సాయి వెంకటేశ్వర స్వామే ఈ రూపంలో వచ్చి నా మాటలు వినడానికి వచ్చాడా అని అనుకున్నాను. ఇవన్నీ వినే మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 35 ఏళ్ల క్రితం నేను అనుకున్నాను, ఏమయ్యా వెంకటేశ్వర, నువ్వు ఎంతసేపు బాలమురళీకృష్ణ, సుశీల వీళ్ళు పాటలైనా పాడిస్తావు, ఘంటసాల నాలాంటి వాడి నీ ఆస్థాన మండపంలో పాడే అధికారం లేదా అని ఒకసారి తిరుమలలో అనుకుంటే 35 ఏళ్ల తర్వాత ఈ మన చీఫ్ మినిస్టర్ గారు నన్ను పిలిపించుకొని తిరుమల తిరుపతిలో ఓఎస్డీగా పెట్టుకొని రోజు నా చేత ఒక వెంకటేశ్వర స్వామి పాట పొద్దున్న సాయంత్రం కొన్ని వేల మంది చేత ఆ ఆస్థాన మండపంలో ఒక పిలుపులో పిలిచితే పలుకుతాబట, నా పిలుపులో కులుకుతాబట, ఆపద మొక్కుల స్వామి నీ సన్నిధే నా పెన్నిధి. అలాగా 7 కొండల శ్రీనివాస, 3 మూర్తుల తిరుమలేశ, 7 జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ. ఇలాంటి పాటలన్నీ రోజు పొద్దున్న సాయంత్రం. పాపం వెంకటేశ్వర స్వామి కూడా నా మొర ఆలకించి ఆయన కూడా విని, ఇదిగో ఇక్కడ ఎవరు కూడా సత్యసాయి పేరు చెప్పకూడదు, స్వామి పాటలు పాడకూడదని నియమం పెట్టారు నన్ను అక్కడ. అంతే మరి వెంకటేశ్వర స్వామి తప్ప ఏం లేదు. 7 కొండవాడ వెంకటరమణ గోవిందా, ఎంత గట్టిగా అన్నారండి బాబు. స్వామి ఒకసారి రూమ్లో అన్నారు, ఆయన రూమ్లో ఇలా కూర్చుంటే అన్నారు, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి అన్నారు. స్టూడెంట్స్ ఏంటి ఇలాగా చెప్తారని స్వామి మీదకి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి చెప్తున్నారు మాటలని. మీకు నోరు లేదా, గట్టిగా అనలేరా? జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇప్పుడు ఎలా ఉంది అన్నారు స్వామి మాతో. అంటే స్వామి స్వయంగా మనం ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి ఈ సేవలు చేయండి. సత్యసాయి సేవా సంస్థలో యూత్, ముఖ్యంగా యువకులు, నేను ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ 40-50 సంవత్సరాల నుంచి ఆ యూత్లోనే ఉండి ఎన్నో రకాలైన సేవలు చేసుకుంటూ ఇప్పుడు ఇంకా ఈ శక్తి మాత్రం ఇచ్చాడు కాబట్టి ఇంకెక్కువ చెప్పడానికి ఏమీ లేదు. మన టైం కరెక్ట్గా ఎక్కువ మాట్లాడకూడదు. స్వామి చెప్పారు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు గంట ఎక్కువ మాట్లాడకన్నారు. అమ్మ బాబాయ్, ఆయన ఇచ్చిన టైం అయిపోయింది. అంచేత ఆయన అన్నారు, భక్త తుకారాం నీలాగే పాండురంగా 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 అంటుంటే ఆ వెనకాల అందరూ రంగా 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 అంటూ ఉండేవారట. ఎంతసేపు అంటారండి బాబు, వీడు ఎప్పుడు వదులుతాడు, మేము ఇంటికి వెళ్ళాలి, ఇంకా భోంచేయాలి, ఈ ట్రాఫిక్ బంధు అని అనుకోరా. అంచేత ఇవన్నీ ఆలోచన చేయి మన ఉపన్యాసాలు ఇవ్వాలి. సరేలే పంపించేద్దాంలే అని అనుకుంటున్నా. లాస్ట్లో ఇలా అనుకుంటుంటే కళ్ళు మూసుకొని రంగా 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 పాండురంగా పాండురంగా అంటుంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ జనాలందరూ ఎవరి పని మీద వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్లో ఒక ఆమె మాత్రం కూర్చున్నట్టు. ఏమమ్మా అందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కరితో ఎందుకు కూర్చున్నావని అడిగట్ట ఈ పాపం తుకారాంకి అలాంటి గతి పట్టింది. అడిగితే చెప్పేట, నేను అందరికంటే ముందు వెళ్ళిపోదాం అనుకున్నాను, కాకపోతే మీరు కూర్చున్నారు కదా, మీ కుర్చీ మా ఇంట్లోది, అది పట్టుకుపోదామని మీ ఉపన్యాసాలు కాదు. అంటే ఉపన్యాసాలు చెప్పేస్తే ఏదో ఒరిగిపోతుంది కాదు, చెప్పిన దాన్ని ఆచరిస్తే ఆ చరణాలు నీకు లభిస్తాయి. జాలి వేస్తే ఆ లోపల చేపలని మాయలో పడిపోతాయి. కానీ కొన్ని చేపలు పాదాల కిందలు ఉంటాయండి, అవి చాలా తెలివైనవి. అంటే ఎవడైతే స్వామి జాలారివాడిగా ఉంటే ఆయన పాదాలను ఆశ్రయించిన వాడికి జయం కలుగుతుంది, ఆ వలలో మాయలో పడిపోయిన వాడికి ఇది కలుగుతుందని చెప్పారు స్వామి. ఇలాగా అనేకమైన విషయం. ఒక చిన్న పాట, నాకు ఆ పాటలు భజన అంటే చాలా ఇష్టం. స్వామి చెప్పారు, ఇంత విశాలమైన చేతులు ఇచ్చాడు కదా, ఏది ఒకసారి అందరూ ఇలా అనండి అన్నారు. ఇలా అనండి, చూడు ఎంత విశాలమైన చేతులు. మరి దీంతో చక్కగా చప్పట్లు కొట్టచ్చు కదా. అదేంటో కొంతమంది చప్పట్లే కొట్టరు,
అలాగే ఏదో షోకేస్లో బొమ్మల్లాగా ఇలా కూర్చుని ఏం లాభం? స్వామి చెప్పారు భజనకి వెళ్తే అందరూ నోటెత్తి పాడండి, చప్పట్లు కొట్టండి, అలా పాడాట. అంచేత ఒక చక్కటి పాట, చిన్న పాట పాడేసి ముగించేస్తాం. ఆనందమయ జయ నారాయణ, వసుదేవనందన రాధా జీవన, పరమానంద మాధవ, పరమానంద మాధవ, నారాయణ హరి నారాయణ, నారాయణ నారాయణ హరి నారాయణ, హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ. ఆనందమయ జయ